विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरक्तचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेहेदम्बिकाम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः। जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वी भरनाशो मुकुन्दः। हरि ओं। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం చేత ఒక సప్తాహంగా భాగవత దశమ స్కంధంలో కొన్ని ముఖ్య ఘట్టాల మీద ప్రసంగం జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే నీటికి 5వ రోజు ప్రసంగంలోకి చేరుకున్నాం. నిన్నటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేసేసరికి ఆ ఉలూకల బంధన వృత్తాంతము, జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమును చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు పరీక్షిత్తు సుఖబ్రహ్మని. ఈశ్వరుణ్ణి తండ్రిగా పొందడం, ఈశ్వరుణ్ణి కొడుగ్గా పొందడం, అటువంటి ఈశ్వరుడికి తన స్తన్యమును కుడిపి పాలివ్వడం, ఇంతటి మహోత్కృష్టమైనటువంటి విశేషానికి నోచుకోవడానికి ఆ యశోదా నందులు ఏ నోము చేశారు చెప్పమని అడిగితే అప్పుడు ఆ ధరాద్రోణుల యొక్క వృత్తాంతాన్ని సుఖబ్రహ్మ చెప్పినటువంటి విషయం దగ్గర పూర్తి చేసి ఉన్నాం. అక్కడే ఆ యమలార్జున భంజన వృత్తాంతాన్ని కూడా నిన్నటి రోజున విజ్ఞాపన చేశాను. అదయిన తర్వాత ఒక రోజున ఆ నందవ్రజంలో ఉండేటటువంటి పెద్దలందరూ సమావేశమయ్యారు. అందులో ఉపనందుడు అని ఆయనకి ఈశ్వరానుగ్రహం ఎక్కువ. ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, సమస్యకి పరిష్కారం ఎక్కడుంటుంది అంటే సమస్యకి పరిష్కారం మళ్ళీ ఎక్కడో ఉండదు, మన మస్తిష్కంలోనే ఉంటుంది పరిష్కారం కూడా. కానీ ఆ పరిష్కారము ప్రచోదనం కాదు, అది బుద్ధి యందు ప్రకాశించదు. ఎందుకు ప్రకాశించదు అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము భాషించలేదు కనుక. అందుకే గాయత్రి చేస్తే ప్రతిరోజు ఏమడుగుతారంటే ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత్. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజిబాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. నిండు సభామంటపంలోకి వచ్చి తాను చెప్పవలసిన విషయాన్ని చెప్పలేక మరిచిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఈ విషయం చెప్తే బాగుండేదని గుర్తుకొచ్చి వేళ్ళు విరుచుకున్నాడు అనుకోండి, ఏమిటి ప్రయోజనం? అలాగే ఒక మంత్రాంగం చేసేటటువంటి సమయంలో ప్రభువు దగ్గర కూర్చుని సలహా చెప్పవలసిన సమయంలో సరి అయిన సలహా తన మేధస్సుకి ప్రచోదనం కాలేదనుకోండి, ప్రభువు యొక్క ప్రతిష్ట నిలబడదు. అందుచేత ఏ కాలమునకు ఏ పరిష్కారము ఏ సమస్యకి ఎలా సూచించాలో అప్పటికి తగినట్టు బుద్ధి ప్రచోదనం జరగాలంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి, లేకపోతే చెప్పలేరు. ఇదే నిరూపిస్తారు భాగవతంలో. ఎందరో గోపకులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ సమావేశమయ్యారు. సమస్య అందరికీ తెలుసు. లేక పుట్టినటువంటి వాడు కృష్ణుడు. ఎవరు? సాక్షాత్ తమ ప్రభువైనటువంటి నందుడికి జన్మించాడు.
కానీ ఆయన పుట్టినది మొదలుగా ఉపద్రవాలు వస్తున్నాయి. అసలు ఇంకా కన్నులు కూడా తెరవనటువంటి చంటి పాపడగా ఉన్నప్పుడు పూతన వచ్చి ఆయన్ని సంహరించడానికి ప్రయత్నం చేసింది. కొంచెం బోర్లగిడపడేటటువంటి వయస్సు వచ్చేటటువంటి సమయానికి శకటాసురుడు వచ్చి సంహరించే ప్రయత్నం చేశాడు. తృణావర్తుడు వచ్చాడు. తదనంతరం నిన్నటి వరకు మనం ఎంతమంది రాక్షసులు వచ్చి ఆయన్ని నిగ్రహించాలని ప్రయత్నం చేశారో చూస్తున్నాం. చిన్నతనంలో ఇన్ని ఉపద్రవాలు వస్తున్నాయి కాబట్టి మనం ఈ నందవ్రజాన్ని విడిచిపెట్టి పక్కనే ఉన్నటువంటి బృందావనానికి వెళ్ళిపోదాము అన్నారు. అక్కడ ఒక మాట చెప్పారు పెద్దలు. అంతమంది గోపబాలురు ఉన్నప్పటికీ అందులో ఉపనందుడు మాత్రమే ఈ మాట చెప్పడానికి కారణము అతని యొక్క బుద్ధి యందు పరమాత్మ యొక్క అనుగ్రహము ప్రకాశించుట. ఆ కారణం చేత బృందావనానికి వెళ్ళిపోదామన్నారు. బృందావనానికి ఆ పేరు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అక్కడ ఉండేటటువంటి అటవీ ప్రాంతం అంతా పల్లేరుకాయలతో ఎక్కువగా నిండి ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పాడు. బృందావనం చాలా రమ్యమైనటువంటి కొండలతో ఉంటుంది. చక్కటి తీయటి జలాలు ప్రవహించేటటువంటి నదులతో ఉంటుంది. అందులో హంసలు, కారండవములు మొదలైనటువంటి జలపక్షులు ఆడుకుంటుంటాయి. అరవిరిసినటువంటి తామర పువ్వులు ఉంటాయి. అన్నిటినీ మించి కావలసినంత పసరిక లభిస్తుంది. కాబట్టి మన పశువులన్నీ ఆ పసరికని మెయ్యచ్చు, కావలసినన్ని నీళ్లు తాగచ్చు. ప్రపంచంలో అన్నింటికన్నా ధర్మం నిలబడడానికి ప్రధానంగా కావలసినది ఏది అంటే నీరు. అసలు నీరు దొరకలేదనుకోండి, ధర్మం లుప్తమైపోతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి పూజ చెయ్యాలని కూర్చున్నారనుకోండి, ఓ ఆచమ్య, ఓం కేశవాయ స్వాహ అన్నారనుకోండి, చేతిలో నీళ్లు పోసుకోవాలి. అసలు ఆ నీళ్లే దొరకలేదనుకోండి, ఇంకా సంధ్యావందనం ఎక్కడుంది? ఇంకా నీళ్లే దొరకకపోతే అసలు పూజ ఎక్కడుంది? నీరు సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. భవతి అంటే బ్రతికి ఉంటా, భవ అట్లా చేయగలిగినటువంటి వాడు భవుడు. ఆ భవుడు ఏ రూపంలో ఉంటాడంటే నీటి రూపంలో ఉంటాడు. అందుకే జంబుకేశ్వరంలో జలలింగము అంటారు. ఆ నీరు దొరకలేదనుకోండి, అసలు ఇంకా ప్రపంచం నిలబడదు. నీటి వల్ల మాత్రమే నిలబడుతుంది, నీటి వల్లనే లయమైపోతుంది. అదో విచిత్రం. అందుచేతనే ఆ నీటికి అంత ప్రాశస్త్యం ఉంది శాస్త్రంలో. అటువంటి నీరు పుష్కలంగా దొరుకుతుంది. అది కూడా ఎటువంటి నీరు? ప్రమాదకరమైనటువంటి నీరు కాదు. అత్యంత తీయని సుగంధభరితమైనటువంటి జలములు దొరుకుతాయి. అందుకని మనందరం బృందావనానికి వెళ్ళిపోదామన్నారు. సరే, ఆ బృందావనానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు వృద్ధుల్ని బాలుర్ని బళ్ళెక్కించారు. మొట్టమొదట గోసంపదనంతటినీ నడిపించారు. మంచి విలుకాళ్ళైనటువంటి గోపబాలుర్ని చేతికి ధనస్సు బాణాలు ఇచ్చి ఆ గోసంపదనంతటినీ రక్షణ కలగచేస్తూ బృందావనానికి తరలించారు. బృందావనానికి వెళ్ళిపోయిన తరువాత గోపబాలురందరూ ఇళ్ళు కట్టుకునేటప్పుడు అర్ధచంద్రాకారంగా కట్టుకున్నారు అన్నారు. ఎందుచేత అంటే కృష్ణ భగవానుడికి అనేక ఉపద్రవాలు వస్తున్నాయి కాబట్టి ఆయనని రక్షించుకోవాలి, గోవుల్ని రక్షించుకోవాలి. ఇన్ని గోవుల్ని వేరే ఉంచే కన్నా అర్ధచంద్రాకారంగా ఉండేటటువంటి ఇళ్ల ముందు గోసంపదని పెడితే అవి రక్షింపబడతాయని, అందరి చూపులలోనూ ఉంటాయని ఆ గోసంపదని ఇళ్ల ముందు పెట్టుకున్నారు. చాలా సంతోషంగా కాలం గడుస్తోంది. ఒకనాడు ఉదయం కృష్ణ భగవానుడు బలరాముడితోటి ఇతర గోపబాలులతోటి కలిసి ఆవులను దూడలను పట్టుకుని బయలుదేరాడు. అక్కడ ఉన్నటువంటి బృందావనాన్ని దాటారు. అడవిలోకి ప్రవేశించారు. అడవిలోకి ప్రవేశించి కొంత దూరం వెళ్ళారు. మిగిలినటువంటి అవతారాలు వేటిల్లోనూ కూడా బాల్య చేష్టితములు ఇంతగా ఉండవు. కృష్ణావతారం అంతగా సమ్మోహన అవతారం. మీ మనస్సుకి తొందరగా ఆలంబన లభిస్తుంది. కృష్ అంటేనే నిరతిశయ ఆనంద స్వరూపం. దాని గురించి విన్నంత మాత్రం చేత జటిలమైన సమస్యలు విడిపోతాయి. అలా విడిపోయేటట్టు తొందరగా మీ మనస్సుని తీసుకెళ్లి భగవంతుని యొక్క పాదముల దగ్గర నిలబెట్టడానికి సానుకూలమైనటువంటి రీతిలో వర్ణనలు ఉంటాయి. గోపబాలురు ఆ పక్షులు ఎలా అరుస్తాయో, జంతువులు ఎలా అరుస్తాయో అలా అరుస్తున్నారు. వాళ్ళు అలా అరిస్తే జంతువులే అరుస్తున్నాయి అనుకుని కొన్ని జంతువులు అక్కడికి వచ్చాయి. ఆ జంతువుల్ని పట్టుకున్నారు. వాళ్ళ తల్లులు వాళ్ళకి అనేకమైనటువంటి ఆభరణములు అలంకారము చేసి పంపించారు. అయినా సహజమైనటువంటి అలంకారము పట్ల గోపబాలురకు ప్రీతి ఎక్కువ. అందుకని ఆ చెట్లెక్కి పువ్వులు విరిచి తలల నిండా పెట్టుకున్నారు. వాళ్ళు వేసుకునేటటువంటి పందేలు కూడా ఎలా ఉండేవంటే, కోతులను చూసి కోతులతో సమానంగా ఎవరు చెట్టు ఎక్కితే వాళ్ళకి మొట్టమొదటి బహుమతి వచ్చినట్టు. అందుకని కోతులతో కలిసి చెట్లు ఎక్కేవారు. ఒకవేళ వాళ్ళకన్నా ముందు కోతి వెళ్ళిపోతుంటే కోతి తోక పట్టుకుని ఆప్ చేసేసేవారు.
అంతగా కొన్ని కొన్ని దూడలతో కలిసి పరిగెత్తేవారు. అందుకే భీష్ముడు పొంగిపోయాడు అసలు కృష్ణావతారం గురించి. హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రేజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోబుతో జయముం పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నన్నాడు. ఎటువంటి కృష్ణుడు! త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాస నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడున్నన్నాడు. అన్ని మిగిలినటువంటి అవతారాల్లా ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి అవతారం కాదు. అందరికన్నా జ్ఞానము లేని వాళ్ళు, అందరికన్నా తక్కువ వాళ్ళు, అందరికన్నా పశువుల్ని మేపుకున్న వాళ్ళు, తల కడిగితే కాళ్ళు కడగడం, కాళ్ళు కడిగితే తల కడగడం చేతకాని వాళ్ళు, నిన్న నిలువబెట్టిన అన్నాన్ని ఇవ్వాలి తినేవాళ్ళు, అంతటి అమాయకులైనటువంటి జాతిలో తాను జన్మించి ఆ ఆవుల్ని దూడల్ని కాపలా కాస్తూ వాటి వెనక తిరిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి సౌలభ్యము కలిగినటువంటి అవతారం కృష్ణావతారం. అందుచేత స్వామి అలా వెడుతున్నారు. ఆయనతో పాటుగా ఈ గోపాల బాలురందరూ వెడుతున్నారు. ఇక్కడ మీరు గమనించవలసిన చిత్రం ఒకటి ఉంటుంది కృష్ణలీలలో. ఆ పిల్లలు ఆడతారు, కానీ వాళ్ళు ఆడేటప్పుడు ఎప్పుడూ వాళ్ళకి కృష్ణుడే ప్రమాణం. ఎవరు ముందెళ్ళి కృష్ణుడిని ముట్టుకుంటారంటారు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? కోతులతో చెట్టెక్కుతున్నాడు, అందుకని మనము ఎక్కుదాం. కృష్ణుడు పరిగెడుతున్నాడు, మనము పరిగెత్తడం. కృష్ణుడు పరిగెడుతూ మధ్యలో ఎవరో తెచ్చుకున్నటువంటి మధుర పదార్థాన్ని తీసేసుకుని తాను తింటుంటాడు. వాళ్ళు కూడా కృష్ణుడి చేతిలోంచి లాక్కుని వాళ్ళు తింటుంటారు. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? బ్రహ్మగారి 4 తలకాయలు 8 చేతులతో కొట్టుకున్నాడు. ఎందుకంటారేమో, కృష్ణుణ్ణి గుద్దారు వాళ్ళు, కృష్ణుణ్ణి తన్నారు, కృష్ణుణ్ణి కౌగిలించుకున్నారు, కృష్ణుడి మీద పడ్డారు, కృష్ణుడు వాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళు అంతగా సులభశీలురై ఆడుకున్నారు. ఎవరు? యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞ గుహ్యం అన్నమన్నాదయేవచ ఆత్మయో నిస్వయం జాతో వైఖాన సమగాయన అని మనం ఎవరిని పిలుస్తున్నామో ఆయన దేవకీ నందన స్రష్టాక్షితీశ పాపనాశన. అంత సులభుడై ఈ భూమండలం మీద చిరించాడు. హాయిగా మమేకమయ్య గోపాల బాలులతో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మకి వాళ్ళ దగ్గరున్నటువంటి గోసంపద సామాన్యం కాదు. కొన్ని కోట్ల దూడలు అన్ని. ఏదైనా ఇబ్బంది వస్తే ఇదేమిటి కొత్తగా ఒక దూడ కనపడుతోంది, మనం వెళ్ళా దూడను ముట్టుకుందాం అనుకోరు. ఏది కొత్తది కనపడినా, ఏది తిన్నా, ఏది తాగినా, ఏది అనుభవించినా, ఏది పాడినా, ఏది పలికినా, ఏది చెప్పినా కృష్ణుడితోటి. అందుకని వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణ మనం ఇంతకు ముందు చూడలేదు ఈ దూడ, ఇదేదో కొత్తగా వచ్చింది ఈ దూడ, చూడు చాలా చిత్రంగా ఉంది అన్నారు. అనేసరికి ఆయన చూశాడు. ఆ వచ్చినటువంటి రాక్షసుడు కంసుడి పనుపున వచ్చినటువంటి రాక్షసుడు. ఆయన పేరు ధేనుకాసురుడు, ఆ వత్సాసురుడు. గోవత్సము అని పిలుస్తాం కదా, ఒక్క ఆవుకి పుట్టినటువంటి దూడకి మాత్రమే ఆ పేరు వాడతాం వత్స అని, ఇంకా దేనికి వాడరు. నేను తరచు చెప్తుంటాను ఆ మాట. ఎందుచేత అంటే ఒక్క భగవంతుడొక్కడే మన శరీరమునకు పట్టినటువంటి పాపరాశిని తొలగించి మనని తనవాడిగా చేసుకుంటాడు శరణాగతి చేసినప్పుడు. అలాగే ఆవు కడుపున పుట్టినటువంటి దూడ శరీరమునకు పట్టినటువంటి మావిని తన తాలికతో నాకి శుభ్రం చేసుకుంటుంది. అందుకని గోవత్సము అని పేరు. ఆ దూడ వంక చూశాడు. చూసి, మీరందరూ చూస్తున్నారు కదా, ఈ దూడ కొత్తగా కనపడుతోంది అంటున్నారు, ఇదేమిటో నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తానన్నాడు. అని ఆ దూడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఆ దూడని ఆవేశించినటువంటి రాక్షసుడు ఒకడు ఉన్నాడు. తన కాళ్ళు పైకెత్తి కృష్ణుణ్ణి తన్ని కృష్ణుణ్ణి సంహరించాలన్న కోరికతో వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, చూశారా ఎంత చిత్రంగా ఉందో ఈ దూడ అని తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో జదియగ నొక్క పెట్టుకొని చంపే కుమారుడు లెగరక్కసిన్. ఆ దూడ యొక్క 2 కాళ్ళు వెనకవి పట్టుకున్నాడు. ఎత్తబోతుంటే ముందు 2 కాళ్లతో కలిపాడు, 4 కాళ్ళని తోకతో కలిపి కట్టేశాడు. కట్టేసి ఆ పక్కనే వెలగ చెట్టు ఒకటి ఉంది, దాని నిండా వెలగపళ్ళు ఉన్నాయి. ఆ వెలగపళ్లతో కూడినటువంటి వెలగ చెట్టుకేసి దూడని కొట్టాడు. కొడితే జడియ కుమారుడు లేగరెక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయనియార్వన కర్వలీలతోన్. ఈ పిల్లలందరికీ సంతోషం. వాళ్ళందరికీ ఎంత సంతోషం అంటే కృష్ణుడు కొత్త దూడని విసిరిశాడు. ఎందుకు విసిరిశాడు వాళ్ళకి అనవసరం, కృష్ణుడు ఏం చేసినా సంతోషం అంతే. నిజంగా పోతన గారు రాయడంలో అందం చూడండి, ఆయన ఆంధ్రీకరించడంలో
మీరు ఎప్పుడైనా కాలేజీల్లో కొత్తగా ఇనాగ్యురల్ సెషన్స్ కానీ, లేకపోతే కాలేజీల యానివర్సరీ ఫంక్షన్స్ కానీ, లేకపోతే స్కూళ్లలో ఫంక్షన్స్ కానీ, లేకపోతే చాలా ఆతతాయి విద్యార్థులు ఉండేటటువంటి క్లాస్ రూమ్స్లో బలహీనుడైన టీచర్ ఉన్నప్పుడు కానీ, మ్యాథమెటిక్స్ మాస్టర్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. పాపం ఎవరైనా ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవడానికి వచ్చారనుకోండి, కింద క్లాస్ మాస్టారు, వీళ్ళందరూ కలిసి అరుస్తారు, ఓ నరుస్తుంటారు. జదియకొనంగా బాలకులు కోయరియార్వ నఖర్వలీలతో అన్నారు పోతన గారు. ఈ పిల్లలందరికీ సంతోషం వేసేసింది, ఓహో నరిచారు. ఈ దూడ వెళ్ళి వెలగ చెట్టుకేసి కొట్టుకుంది. కొట్టుకోగానే ఆ దూడ యొక్క శరీరము నుగ్గైపోయింది, ఆ దూడ పడిపోయింది. ఆ దూడని ఆవహించి ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆయన పేరు కపిద్ధాసురుడు. ఆయన కూడా తన వెలగ పండ్లతో కొట్టి చంపుదామని ఆయన చూస్తున్నాడు. ఈ దూడ వెళ్ళి కొట్టుకునేటప్పటికీ వెలగ చెట్టు పడిపోయింది. ఇద్దరూ ఏకకాలమునందు సంహరింపబడ్డారు. ఇదొక లీల. కానీ మీరు ఈ లీల వింటే ఏమిటండి ఇది పెద్ద లీల ఏమిటండి, చాలా చిన్న విషయం కదా, ఓ చిన్న దూడ రూపంలో వచ్చాడా, పూతనొస్తేనే ఆగలేదు కదా, అలాంటిది వెళ్ళి దాన్ని 4 కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి వెలగ చెట్టుకి వేసి కొట్టేశాడా, ఈ మాత్రం దానికి అది పెద్ద లీల ఎలా అవుతుంది అని మనకు అనుమానం వస్తుంది. కానీ కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలు మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి పనికొచ్చేటటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞాన భాగములు. అందులో ఒక రహస్యం ఉంటుంది. మనకి జన్మజన్మాంతరంగా చేసినటువంటి కర్మలు ఉంటాయి. ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ప్రతి కర్మ మీరు చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు, ఆ కర్మ మీరు చేసినప్పుడు దాని వలన మీకు కొంత రుచి, అంటే దాని వలన ఒక ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక కాఫీ తాగాను అనుకోండి, ఒక కాఫీ తాగితే, కాఫీ తాగగానే అబ్బా కాఫీ తాగితే తలనొప్పి తగ్గి నాకు చాలా హాయిగా ఉన్నది అని అనిపించింది అనుకోండి, అది రుచి. ఆ కర్మ చేసినప్పుడు వచ్చేటటువంటి ఫలితాన్ని మనస్సు గుప్తంగా దాచుకుంటుంది. బాగుందన్నారు కదా కోటేశ్వరరావు, ఇంకో చెంబుడు తాగుతారా అని ఇచ్చారనుకోండి, అబ్బో వద్దండి అంత కాఫీ నాకు అక్కర్లేదు, కడుపులో తిప్పుతుందంటాను. కానీ మళ్ళీ ఇంకో 3 గంటలు పోయిన తర్వాత ఓ కప్పు కాఫీ ఉంటే బాగుండంటాను. ఇంతకు ముందు తాను అనుభవించినటువంటి ఒక వస్తువు చేత పొందిన ప్రయోజనాన్ని మనస్సు లోపల గుప్తంగా దాచుకుని మళ్ళీ ఆ వస్తువును అడుగుతుంటుంది. ఇది రుచి వాసన, రుచి వాసన అంటారు. ఒక జన్మలో వాసనా బలం గట్టిగా ఒక వస్తువు ఎందు ఉండిపోయింది అనుకోండి, భార్య ఎందు కాని, బిడ్డల ఎందు కాని, స్నేహితుల ఎందు కాని, ప్రపంచమునందు కాని, భోగ వస్తువుల ఎందు కాని, దేని ఎందో చాలా గాఢముగా ఉండిపోయింది. ఉండిపోతే వచ్చే ప్రమాదం ఏమిటి అన్నదాన్ని శాస్త్రం చెప్పింది. తుదన మనస్సు లయమైపోతుంది. ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు, ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు మనస్సు దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి నిలబడిపోతే మనస్సు కూడా నిలబడిపోతుంది. అందుకని ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ఆ మనస్సు కూడా లయమైపోతుంది ఆత్మలోకి. లయమైపోయేటప్పుడు ఇన్నాళ్ళు ఆ మనస్సు ఏ విషయం మీద మగ్నమై నిలబడిందో ఆ వస్తువుని స్మరిస్తుంది. ఈశ్వరుడికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఆయనకేమీ పక్షపాతాలు ఉండవు. చిట్ట చివరి ఊపిరిలో నువ్వు దేన్ని స్మరించావో ఆయన చూస్తాడు. భాగవతంలో ప్రథమ స్కంధంలో చెప్తారు, గొంగళి పురుగు ఒక ఆకు మించి ఒక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు కాళ్ళు పైకెత్తి ముందు ఆకు మీద పెట్టి వెనక కాళ్ళనెత్తి పాకినట్టు చిట్ట చివరి స్మరణ దేనిని ఉద్దేశించి జరిగిందో తత్సంబంధమైన ఉపాధిలో ఆ కోరిక తీరేటట్టుగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడు. అలా కొత్త శరీరంలోకి ప్రవేశించి శరీరాలు వెతుక్కుంటూ మారుతూ జీవుడు తిరుగుతూనే ఉంటాడు. అలాగా ఆ తిరగడానికి ఒక అంతు దరి ఉండదు. అలా తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి ఆగవలెను అంటే ఆ స్మరణ ఈశ్వరాభిముఖం అయిపోవాలి. ఈశ్వరుడి గురించి మాత్రమే స్మరించగలగాలి. స్మరిస్తే ఏ వస్తువు స్వరూపాన్ని నిలబెడుతుందో ఆ వస్తువుని స్మరించడం చేత దాని యందు నిలబడిపోతాడు. అటువంటి స్మరణలు రావు. అందుకని ఒక జన్మలో చేసుకున్నటువంటి మగ్నత అంటే ఆయన నొసటను అలా రాసిపెట్టి ఉందండి. ఆయన పురాణం చెప్పాలని రాసిపెట్టుంది, చెప్తున్నాడు. ఆయనకి గుళ్ళోకి వెళ్ళాలని రాసిపెట్టుంది, గుళ్ళోకి వెడతాడు. ఆయనకి తిరుమల వెళ్ళాలని రాసిపెట్టుంది, తిరుమల వెడతాడు. ఆయన ఏదో సద్బుద్ధితో ప్రవర్తించాలనుకున్నాడు, ప్రవర్తిస్తాడు. మా నొసటని ఇలా రాసిపెట్టుంది, మేము ఇలా ఉన్నాం, మేము ఎందుకు వెడతాం, మేము వెళ్ళాం పురాణానికి అంటాడు. కానీ ఆ మాట తప్పని చెప్పింది శాస్త్రం. అది బుద్ధి లేనటువంటి మిగిలినటువంటి ప్రపంచానికి సరిపోతుంది. కానీ మనుష్యుడనబడేటటువంటి వాడికి పరమాత్మ బుద్ధిని అదనంగా ఇచ్చాడు. మీ వాసనాబలాన్ని జయించడం కోసమే బుద్ధి. వాసనాబలం వెంట తరుగుతూ బుద్ధిని మీరు
వివక్ష చేసి ఆలోచన చేసి బాగా వివేచన చేసి ఏ వస్తువుని పట్టుకుంటే మనం మళ్ళీ తిరిగి రావలసినటువంటి అవసరం ఉండదో ఆ వస్తువు వైపుకి ప్రయత్నపూర్వకంగా వెడితే మీరు వాసనని గెలవగ. అందుకే దూడకొక లక్షణం ఉంటుంది. ఆవు దూడ పుట్టిన దగ్గర నుంచి ప్రతి వస్తువుని రుచి చూడడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేస్తుంది కాబట్టి దూడ నోటికి బుట్ట కట్టేస్తారు. బుట్ట కట్టేస్తారు, ప్రతిదాని దగ్గరికి వెళ్ళి నోరు విప్పి తిన్నాను అనుకుంటుంది వాసన చూసి, కానీ అది తినలేదు, ఎందుకంటే నోటికి బుట్ట అడ్డు ఉంది. అలాగే వెలగపండుని తీసుకొచ్చి మీరు ఇంట్లో దాచిపెట్టారనుకోండి, అయ్యా మీ ఇంట్లో వెలగపండు ఉంది ఏమిటండి అని అడిగితే లేదండి అని మీరు చెప్పలేరు. వెలగపండు ఎక్కడున్నా వాసన బయటకు వచ్చేస్తుంది. ఆవు దూడ రుచికి, వెలగపండు వాసనకి. రుచి వాసన, రుచి వాసన, ఈ రెండు జీవితంలో ప్రతి కర్మలో వెంటాడుతుంటాయి మనని. ఒక పని చెయ్యడం, దాని రుచి తెలుసుకోవడం, గుప్తంగా దాచుకోవడం, వాసనగా పదిలపరుచుకోవడం, మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోవడం, మళ్ళీ దాన్ని అనుభవిస్తూ ఉండడం, మళ్ళీ వదిలిపెడుతూ ఉండడం, ఇలా ఏ కర్మల యొక్క రుచి యందు నీ మనస్సు బాగా నిలబడిందో ఆ రుచిని అనుభవించడానికి మళ్ళీ ఉపాధులు స్వీకరించాలి. ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి నీ రుచి వాసనని మార్చాలి. ఎలా మార్చాలి? ఈశ్వర నామని చెప్పాలి. ఇప్పుడు గోపాల బాలురు ఏం చేశారు? వాళ్ళేం రుచి వాసన జయించే ప్రయత్నం చేయలేదు. ఏది వచ్చినా కృష్ణుడికి చెప్పారు. కృష్ణ కొత్త దూడ వచ్చిందన్నారు. కృష్ణ చూసావా మేము నీతోనే ఆడుకుంటా ఉన్నారు. కృష్ణ నువ్వు చెట్టెక్కితే చెట్టెక్కుతా ఉన్నారు. ఏ స్మరణ జరిగినా, ఏ పని జరిగినా, ఏది జరిగినా కృష్ణార్పణమస్తు. ఇంతకన్నా మనం చెయ్యవలసింది ఉండదు. భగవానుడు వెనక నుండి నడిపిస్తున్నాడు. ఇందులో నా స్వప్రయత్నం ఏమీ లేదు. నేను ఆయన చేతిలో పనిముట్టుని. పటకార మరుగుతున్నటువంటి పాల గిన్నెని దింపుతుంది. పటకార అహంకరించింది అనుకోండి, నేను కాబట్టి మరుగు గిన్నెని దింపాను, ఇదే నీ చేత్తో దింపగలవా అని అడిగింది అనుకోండి, పటకార స్వతంత్రంగా మరుగుపాలతో కూడినటువంటి గిన్నెని దింపగలదా? దింపినది మీ చెయ్యే. కానీ చేతితో ముట్టుకుంటే వేడిగా ఉంది కాబట్టి మీరు పటకారతో గిన్నెను పట్టుకుని గిన్నె దింపారు. కానీ చేతితో దింపినట్టుగా పటకారతో దింపినట్టు నా వెనక ఈశ్వరుడే ఉండి అన్నీ చేయిస్తున్నాడని మీరు ఉదయం లేవగానే సంకల్పం చేసి నా బుద్ధి యందు ఆయనే ప్రచోదనము చేయుగాక అని ఒక నమస్కారం చేసి రాత్రి మళ్ళీ నిద్రపోయే ముందు ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణం వస్తుంది. ఇవాళ నేను ఏ పనులు చేశానో అవి ఈశ్వరుడు చేయించాడు. అయితే అండే అలా అనకూడదు, అసలు ఆ ప్రశ్నే రాదు. అందుకని శ్రీకృష్ణార్పణమస్తు అని నువ్వు పడుకుంటే నీ వెనకాతల రుచి వాసనని తట్టుకోవడానికి ఆనాడు గోపాల బాలుర్ని కాపాడి ఆవు దూడని వెలగ చెట్టు కేసి కొట్టి సంహరించి రక్షించినటువంటి చందమున నిన్ను కూడా ఉపద్రవముల నుండి రక్షించడానికి భగవానుడు సర్వకాలముల యందు సిద్ధుడై ఉంటాడు. ఈ రుచి వాసన మన ప్రయత్నంతో మనం గెలవగలం అనుకునేంత పొరపాటు ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అందున గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి మరీ కష్టం. ఎందుచేత అంటే ఇంద్రియములు ఉన్నాయి, ఇంద్రియములు భోగాల వైపు పరిగెడతాయి. నాకు ఆ భోగం వద్దు అని మీరు జీవించడం చాలా కష్టం. కానీ ఇంద్రియముల చేత వేదము అనుమతించినటువంటి భోగమును ఈశ్వరానుగ్రహంగా అనుభవిస్తూ ఇదంతా ఈశ్వరుడి కృప అని మీరు ఒక మాట అనగలిగారు అనుకోండి, మీరు కుర్చీలో కూర్చుంటూ ఇది ఈశ్వరానుగ్రహం, ఈ కుర్చీలో కూర్చున్నాను, ఇది ఈశ్వరానుగ్రహం, నేను ఈ పని చేశాను, ఈశ్వరానుగ్రహం నాకు ఈ ద్రవ్యంగా వచ్చింది, ఈశ్వరానుగ్రహం నా కొడుకు వృద్ధిలోకి వచ్చాడు, ప్రతి మాటకి ముందు మీరు ఈశ్వరానుగ్రహం అనగలిగారు అనుకోండి, గమ్మత్తు ఏమైపోతుందో తెలుసా అండి? ఇది ఈ స్థితి ఆనుకూల్యతా సిద్ధి యందు మాత్రమే అనడం కాదు, మనకి కలిసి వచ్చినప్పుడల్లా ఈశ్వరుని అనుగ్రహం వల్ల కలిసి వచ్చినది అంటూ ఒకనాడు ఏదో కష్టం వస్తుంది, ఎక్కడ మెట్ల నుంచి జారి కింద పడ్డాడు, మోకాలు నొప్పి చేసింది, ఈశ్వరానుగ్రహం వల్ల మోకాలు నొప్పి చేసినది అన్నాను అనుకోండి. నేను మీరేమంటారు? వీడికి ఏదో వెర్రి పుట్టిందిలా ఉంది, ఈశ్వరానుగ్రహం వల్ల మోకాలు నొప్పి పుట్టడం ఏమిటంటారు. కానీ అదే కరెక్ట్. మోకాలు నొప్పి పుట్టడం కూడా ఈశ్వరానుగ్రహమే. ఏమో కిందటి జన్మలలో ఏ పాపం చేస్తే నాకు ఈ జన్మలో మోకాలు నొప్పి పెట్టవలసిన అవసరం వచ్చిందో, కానీ మోకాలు విరిగిపోకుండా నడవగలిగినటువంటి శక్తినిచ్చి నొప్పి మాత్రమే పెట్టి నా నిత్యకర్మలు నేను చేసుకునేటట్టు అనుగ్రహించిన వాడు కూడా పరమాత్మయే. అందుకని మోకాలు నొప్పి పెట్టేయడం కూడా ఈశ్వరానుగ్రహమే. నేను చేసిన పాపం అంతటితో పోయింది. లేకపోతే నమ చోరాయిచ శిష్ప్యాయిచ భేన్యాయిచ సికత్యాయిచ ప్రవాహ్యాయిచ లోప్యాయిచ హరిత్యాయిచ అని మీరు నమక చమకాలు ఎలా చెప్తారు? దొంగ కూడా ఈశ్వర స్వరూపమే. దొంగ ఈశ్వరుడు ఎలా అవుతాడండి? దొంగ ఇంట్లో పడి డబ్బులు ఎత్తుకుపోయాడు అనుకోండి, ఎత్తుకుపోతే ఈశ్వరానుగ్రహము చేత దొంగ మా ఇంట్లో పడ్డాడు అని మీరు అనగలరా? అనగలగాలి జ్ఞానైతే.
అందుకే ధూర్జట ఒక మాట అంటాడు, నిన్ను సేవింపగా నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము కల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఒకవేళ నీ సేవ చేస్తూ ఉండడం చేత నాకు ఒకవేళ కష్టమే రాని, కష్టం వచ్చినా ఇది కూడా ఈశ్వరానుగ్రహమే అని నేను అనగలిగినటువంటి మానసిక దారుఢ్యాన్ని నాకు కటాక్షించు. తప్ప కష్టం వచ్చినప్పుడు ఈశ్వరుడు లేడని, సుఖం వచ్చినప్పుడు మాత్రం ఈశ్వరుడు ఉన్నాడనడం ద్వంద్వమైపోతుంది. ఈ కష్టం వచ్చినప్పుడు కూడా ఈశ్వరానుగ్రహం ఎంత లేకపోతే నన్ను ఈ చిన్న కష్టంతో బయట పెట్టాడు అనగలిగినటువంటిది పరిణిత శక్తి, అది జ్ఞానం. ఆ స్థాయికి ఎత్తమని అడగడం మనకి లీల చేత, ఈ లీల యొక్క వైభవం చేత ప్రకాశింపచేస్తారు. అందుచేత ఎవరు ఈ లీలలు వింటున్నారో అటువంటి వారికి జన్మజన్మాంతరముగా వెంటాడుతున్నటువంటి రుచి వాసనల యొక్క బలమును తొలగతోసి, రుచి వాసన ఉండకుండా ఉండవండి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంతకుముందే ఏమండి చక్కెర పొంగల్ తిన్నాడు, ఇంకా మళ్ళీ చక్కెర పొంగల్ తినాలని కోరిక పుట్టరా, కృష్ణ పూజ చేస్తే అని అనకండి. చక్కెర పొంగలి తింటాడు, అప్పుడు తింటాడు, ఇప్పుడు తింటాడు. నేను ఒక ఉదాహరణతో పూర్తి చేస్తాను ఈ లీలని. అప్పుడు చక్కెర పొంగల్ తిన్నాడు నాకు ఇష్టమని, ఇప్పుడు తింటాడు చక్కెర పొంగల్ నాకు ఇష్టమని. అప్పుడు చేసుకున్నప్పుడు నా కోసమని చేసుకు తింటాడు. ఇప్పుడు చేసుకున్నప్పుడు ఇవాళ శుక్రవారమే చక్కెర పొంగల్ చేయి, కృష్ణ పరమాత్మకి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటానంటే, ముందు చక్కెర పొంగల్ తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ దగ్గరికి పెట్టి, స్వామి ఆ చక్కెర పొంగలి తిని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి స్వరూపుడవు నీవు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. నా లోపల ఉండి నేను తిన్నటువంటి ఆహారం రుచి కొరకు నాలుక వరకు మాత్రమే చూసి పదార్థమును నవిలి లాలాజనముతో కలిపి మింగినటువంటి పుల్లని పదార్థములు రుచి చూడకుండా లోపల అగ్నిహోత్రుడవై పచనము చేసి జీర్ణము చేసి శక్తిగా మార్చి నా రక్తములో ప్రవేశపెట్టి శేష పదార్థమును బయటికి విసర్జించగలిగినటువంటి శక్తినిచ్చినటువంటి వాడు నీవని అంగీకరించి నివేదన చేసి ప్రసాద బుద్ధితో తాను స్వీకరిస్తున్నాడు. అప్పుడు తిన్నాడు, ఇప్పుడు తిన్నాడు. అప్పుడు తిన్నది దొంగ తిండి, ఎవడు యజమానో వాడికి చెప్పకుండా తిన్నాడు. ఇప్పుడు తిన్నది నిజమైన తిండి, ఎవడు ఈశ్వరుడో ఎవడు యజమానో వాడికి చూపించి తను తిన్నాడు. ఇది నివేదన యొక్క రహస్యం. అందుకని మన సంప్రదాయంలో ఏదైనా సరే నివేదన చేస్తారు. ఆఖరికి అలవాటైపోయినటువంటి పెద్దలు ఏ స్థితికి వెళ్ళిపోతారో తెలుసా అండి? టాబ్లెట్ వేసుకుంటే అనుకోకుండా అన్ని పైకేమనక్కర్లేదు, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనుకుని టాబ్లెట్ వేసుకుంటాడు. అదేంటండి టాబ్లెట్ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అంతే, అలవాటు అయిపోయింది. ఇంకా జీవిత స్థానంలో మీరు లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తానండి, నామరూపాలతో ఏముంది, పెద్ద గొడవేం లేదు. ఏ పేరు పెట్టినా సరే ఈశ్వరుడి పేరు అంతే. ఆ స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి ఏర్పాటు ఏ లీల మనకి చెప్తోందో దానికి కపిద్ధాసుర వత్సార సంహార లీల అని పేరు. తదనంతరం ఒక రోజున మళ్ళీ గోపాల బాలులతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో ఉన్నటువంటి అరణ్యంలోకి వచ్చారు. వస్తే మీకు చెప్పాను కదా ఇందాకనే, గోపాల బాలులతో ఉన్నటువంటి పెద్ద విశేషం ఏమిటంటే వాళ్ళు ఏది చూసినా ముందు కృష్ణుడికి చెప్తారు. ఇది కొంతమందికి అలవాటు ఉంటుందండి. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా అండి. మీతో ఎవరైనా దెబ్బలాడారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు చక్కగా అంతా వినేసి మర్నాడు పూజామందిరంలోకి వెళ్ళి అక్కడ చెప్తాడు ఆయన, అయ్యా నన్ను ఇలా అన్నాడండి, నా మనస్సు చాలా బాధపడింది, ఈశ్వరా నువ్వు నాకు తండ్రివి, త్వమేవ మాతాచ పితాత్వమేవా త్వమేవ బంధుస్య సఖాత్వమేవా, నేను నిన్ను నమ్మాను, నేను ఫలానా వాడి వల్ల క్లేశమును అనుభవిస్తున్నాను, నా అంత నేను ఎవరిని ద్వేషించను, ప్రతీకార బుద్ధితో ప్రవర్తించను, కానీ నా యోగక్షేమములు చూడవలసిన వాడివి నువ్వు ఎలా నిర్ణయిస్తే అలా అంటాడు. ఇంకక్కడి నుంచి ఎవడు శరణాగతి చేశాడో వాడి పట్ల ఆయన బయలుదేరితే చాలా ప్రమాదం. అందుకే శాస్త్రం అంటుంది అందరికన్నా ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలో తెలుసా? భాగవతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడి పట్ల చేసినటువంటి అపచారాన్ని భగవంతుడు క్షమిస్తాడు, భాగవతుల పట్ల చేసిన అపచారాన్ని భగవంతుడు కూడా క్షమించడు, మళ్ళీ భాగవతులే క్షమించాలి. అంబరీషుడి జోలికి దూర్వాసో మహర్షి అంతటి వాడు వెడితే శ్రీ మహావిష్ణువు జోక్యం చేసుకోవాలని తీయని వెనక్కి సుదర్శనాన్ని మళ్ళీ అంబరీషుడిని అడుగు, ఆయన తీస్తాడన్నాడు. సో భాగవతుల విషయంలో అంత జాగ్రత్తగా ఉండమని చెప్పింది శాస్త్రం. ఇది రుచి వాసనకి సంబంధించినటువంటి లీల. తదనంతరం ఒకనాడు గోపాల బాలులతో కలిసి మళ్ళీ వచ్చారు. వస్తే అక్కడే ఉండేటటువంటి ఆ యమునా నది ఒడ్డున ఒక పెద్ద కొంగ ఒకటి నీటిలో నిలబడి ఉంది. సాధారణంగా మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఎప్పుడైనా ఓ చెట్టు మీద పక్షి కనపడింది అనుకోండి, మనకి చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఎంత బాగుందో పిట్ట, ఎంత బాగుందో అంటాం.
అందున కొంగని చూశారనుకోండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మరి ఆ కొంగకున్న లక్షణం ఏమిటో కానీ ఎప్పుడూ దానికి బురద అంటుకోదు. చక్క తెల్లగా ఎప్పుడు మడత పంచ కట్టుకుని ఆయన ఎలా ఉంటాడో అంత తెల్లగా ఉంటుంది చక్కగా. ఆ కొంగ ఎక్కడుంది? నీటిలో నిలబడింది. ఎన్ని కాళ్ళ మీద నిలబడింది? ఒక కాలు మీద నిలబడింది. లేవా 2 కాళ్ళు ఉన్నాయి, కానీ ఒంటి కాలి మీద నిలబడింది. ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడచి, అలా నిలబడ్డంలో కూడా మౌని వృత్తి ఇతర మమత విడిచి ఆ కేశవుణ్ణి మాత్రమే మదిలోన తలచుచు భగవంతుణ్ణి మాత్రమే మనసులో తలుచుకున్నటువంటి మహాసాధకుడైనటువంటి పుణ్యాత్ముడు ఎలా ఉంటాడో అలా నిలబడింది. నిలబడి ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై, ఇంకా ఇతర పనులేమీ లేవు, ఒక్క భగవంతుడి గురించే ధ్యానం చేస్తుంటుంది. అలా ధ్యానం చేసేటటువంటి మహాత్ముడైన పరమ పుణ్యాత్ముడైన ఒక భక్తుడు ఎలా ఉంటాడో అలా నిలబడింది. భక్తుడికి ఏముంటుందండి కోరిక? ఆయనకేం కోరిక ఉండదు, భగవంతుణ్ణే కోరుకుని నిలబడతాడు. అలా కొంగ నిలబడుతుంది. కానీ కొంగ కూడా భక్తురాలని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకని? అది అలా నిలబడుతుంది, కానీ దాని దృష్టి అంతా చాప మీదే ఉంటుంది. చాప కొంచెం అలా కనపడింది అనుకోండి, అంత ఒంటి కాలి మీద నిలబడి తెల్లగా ఉండి సత్వగుణ స్వరూపంగా పరమభక్తుల్లా ఉన్నటువంటి కొంగ చటుక్కున తన చంపుటాల్లోకి ఆ చాపని ఇరికించుకుని ఎగిరిపోతుంది ఆకాశంలోకి. అందుకే కొంగ జపం రా అంటుంటారు. చేసేది జపం చేస్తున్నట్టు ఉంటాడు, కానీ ఇంటికి ఎవరొచ్చారో, తలుపు ఎవరు కొట్టారో, ఫోన్ ఏమొచ్చిందో, భార్య నిజంగా నువ్వు జపం చేశావని గుర్తేమిటి? ఏమండి వచ్చి ఎన్ని మాటలో మిమ్మల్ని పిలిచాను కానీ మీరు పలకలేదండి అన్నారనుకోండి. పిలిచావా నువ్వు? నాకు నిజంగా వినపడలేదే అని మీరు అన్నారనుకోండి. అప్పుడు మీ మనస్సు ధ్యానమునందు లగ్నమైందని గుర్తు. ఇంద్రియములు మనస్సులోకి వెళ్ళి మనస్సు మీరు ధ్యానం చేస్తున్నటువంటి స్వరూపము యొక్క పాదముల యందు నిలబడాలి. కానీ ఇక్కడ నిలబడినట్టుగా పట్టుపంచ కట్టుకుంటాడు, ఉత్తరీయం వేసుకుంటాడు, పూజామందిరంలో కూర్చుంటాడు, అగరత్తులు, దీపం, గంట, తెల్లవారుజామున 4 గంటలకి అపార్ట్మెంట్లో మిగిలిన ఫ్లాట్ల వాళ్ళందరూ లేచిపోతారు, పెద్ద అల్లరి, ఇంటి నిండా నీళ్లు జిమ్మేస్తాడు, భార్య దారి పడిపోతుంది, ఇంత అల్లరి చేస్తాడు. ఇంత అల్లరి చేసేమిటి? కూర్చుంటాడు, పూజ అంటాడు, నానా అల్లరి చేస్తూ ఉంటాడు. కానీ ఫోన్ ఏం మోగిందో, తలుపు ఎవరు కొట్టారో, పని మనిషి ఎన్నింటికి వచ్చిందో, చాకలు ఏం మాట్లాడిందో అన్నీ ఈయన మనసులోనే ఉంటాయి. పూజా మందిరంలోంచి బయటికి వస్తూనే భార్యని ఇవన్నీ అడుగుతాడు, ఫోన్లు ఏమైనా వచ్చాయా అంటాడు. ఆవిడికి నిజానికి స్పృహ లేదు పాపం. ఆవిడ ఏం రాలేపోయాడే నీ మొహం, 2 మాటలు వచ్చింది కదా, హైదరాబాద్ నుంచి ఆయన చేశాడు కదా అంటాడు. వీరికి ఎలా తెలిసింది? నిజంగా జపం చేస్తే తెలిసిందా? అందుకని ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడచి ఆ మనసులోన నిలిపి భగవంతుణ్ణి మాత్రమే మనసులో నిలిపినటువంటి సాధు పురుషుడు ఎలా ఉంటాడో అలా నిలబడింది ఆ కొంగ. అది దేనికోసం వచ్చింది? కృష్ణుణ్ణి చంపడానికి వచ్చింది. దాని పేరు బకాసురుడు. ఒక కొంగ రూపంలో ఒక రాక్షసుణ్ణి పంపాడు. అటుగా కృష్ణ పరమాత్మ పిల్లలు వచ్చారు. వచ్చేటప్పటికి పిల్లలందరికీ మళ్ళీ ఏదైనా కొత్త విషయాన్ని చూడగానే కృష్ణుడికి చూపిస్తారు. కృష్ణ కృష్ణ చూడు 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 చూడు, అదిగో కొత్త కొంగ, ఎంత పెద్ద కొంగో, పర్వతం అంత ఉంది, ఇంతకు ముందు మనం చూడలేదు, అదిగో అక్కడ సరోవరంలో ఉంది చూసావా అన్నారు. అనగానే కృష్ణుడు దాని వంక చూశాడు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పిల్లలకి, పశువులకి అందరికీ దాహం వేసింది. దగ్గరగా వెళ్ళారు. ఆ కొంగకి కావలసింది కూడా కృష్ణుణ్ణి తీసుకుపోవడమే. అందుకని అది వెంటనే కృష్ణుణ్ణి చూసి చెంచువు దీటిపక్షముల జల్లున విప్పి కుప్పించి అభంబపైకెగసి భీషణ రోషణ వక్తుడై విజృంభించి గరుత్ సమీరమున భిన్నములై తరోలికూలగా మించి బకాసురుండొడిసిపట్టెను సహిష్ణుని చిన్ని కృష్ణుని. అదొక్కసారి రెక్కలు అల్లార్చి కుప్పించి పైకెగిసి ఆకాశం మీద గిరగిర గిరగిర తిరిగింది. తిరిగేటప్పటికీ ఆతత పక్షమారుతరజ కంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అని గరుత్మంతుడి యొక్క వేగాన్ని వర్ణిస్తారు. అలా దాని యొక్క రెక్కలలోంచి వచ్చినటువంటి గాలి వేగమునకు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి పడిపోయాయి. అది గాలిలో తిరుగుతుంటే గోపాల బాలురందరూ నిశ్చేష్టితులైపోయి అలా నిలబడిపోయారు. ఇదేమిటి ఇంత కొంగిలా ఎగురుతోందని. అది తిరిగి తిరిగి వచ్చి కృష్ణ పరమాత్మని తన యొక్క ముక్కులోకి ఇరికించుకుని దూరంగా ఎగిరిపోయింది, మింగేసింది. ఆయన దాని కంఠం దగ్గర అడ్డుపడ్డారు. ఇక్కడ చూస్తాడు పరమాత్మ, తన గురించి ఏడిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? అక్కడ ఉన్న గోపాల బాలురందరూ అరుస్తున్నారు, కృష్ణ నువ్వు లేకపోతే మాకు జీవితం ఎక్కడుంది? నిన్ను కొంగ మింగేసింది, మేమే చూపించాం కొంగని, అనవసరంగా వెళ్ళావు, కృష్ణ కృష్ణ అని ఏడుస్తున్నారు. వాళ్ళు పారిపోలేదు. మనమైతే పారిపోతాం,
అందుకే భక్తుడి విషయానికి సంసారి విషయానికి తేడా ఉంటుంది. గజేంద్రుడు స్నానం చేద్దామని వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారండి గజేంద్రుడి వెనకాత? 16 లక్షల కోట్ల మంది భార్యలు వచ్చారు. స్నానం చేస్తుంటే మొసలి పట్టుకుంది. మళ్ళీ ఇలా ఏనుగు కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ అందరూ వెళ్ళిపోయారు. ఎవరున్నారు? మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయు దంబు మగలు తగులు కారే మగువలకును అన్నారు పోతన గారు. అందరూ వెళ్ళిపోయారు భార్యలు తప్ప. మన వయసిగతే కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివార జ్ఞాతే తత్తే కస్సంసార అంటారు భజగోవిందంలో శంకర భగవత్పాదులు. వయస్సు వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా కామ వికారం ఎక్కడి నుంచి వస్తుంది? శుష్కే వెళ్ళిపోతే చెరువు ఎక్కడ ఉంటుంది? దగ్గరున్న డబ్బులు వెళ్ళిపోయాయి అనుకోండి, వెనక తిరిగే పరివారం ఎక్కడ ఉంటారు? జ్ఞానం వచ్చేసింది అనుకోండి, సంసారం ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఆయన ఒకసారి నీటిలోకి దిగాడంతే మొసలి పట్టుకోగానే అందరూ వెళ్ళిపోయారు. తప్పదు కాబట్టి భార్యలు ఒక్కళ్లే ఉన్నారు. సంసార మండలం అలా ఉంటుంది. వాడి వెనకాతల తిరగడానికి కావలసినటువంటి ఆకర్షణ ఉన్నన్నాళ్ళు మాత్రమే తిరిగేటటువంటి కృతజ్ఞులు వెంట తిరుగుతారు. కానీ భక్తులు అలా ఉండదు, ఈశ్వరుడే కావాలని తిరుగుతారు. అందుకని కృష్ణ నిన్ను ఆ కొంగ మింగేసింది, కృష్ణ మా బతుకెలా అని వాళ్ళు ఏడుస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ. వెంటనే ఒక్కసారి దాని కంఠంలో పెద్ద అగ్నిహోత్రంలా మారిపోయాడు. అది తట్టుకోలేక బయటికి ఉమిసింది. బయటికి వస్తూనే ఆ కొంగ యొక్క 2 చంపుటములను పట్టుకుని చీల్చి ఆ బకుణ్ణి సంహరించాడు. అది బకాసురవధ అని పిలుస్తారు. బకాసురవధ అంటే ఏమిటో తెలుసా అండి? మీకు తేలికగా చెప్పాలంటే పైకి ఒక కొంగని చంపినట్టు ఉంటుంది. ఏమిటోనండి, ఎందుకు వచ్చిన కథలు అవన్నీ ఏమిటి, కొంగని ఏమిటి, కృష్ణుడు చంపేయడం ఏమిటి, ఎందుకు ఇది అనిపిస్తుంది మనకి. కానీ అందులో మన జీవితాన్ని ఉద్ధరించగలిగిన సందేశం ఉంటుంది. బకుడంటే దంభము. దంభం అంటే ఏమిటో తెలుసా అండి? ఇది మనం గెలుద్దామంటే గెలవలేం. ఇది మనకి పుట్టుకలో పసితనం వరకు మాత్రం ఉండదు. మీరు అందుకే చూడండి, పసితనంలో తప్పు చేయగానే తల్లి కానీ ఎవరైనా వచ్చారనుకోండి, వాడు ముందే ఏడుస్తాడు. ఎందుకంటే తను తప్పు చేసేదానని తెలుసు, బుకాయించాడు. కానీ కొంచెం వయస్సు వచ్చిందనుకోండి, అక్కడి నుంచి ఇంకా అబద్ధాలు ఆడటం మొదలెడతాడు. ఎలా తన తప్పు తప్పించుకుందామన్న ప్రయత్నం ప్రారంభమైపోతుంది. ఈ ప్రయత్నమే రాను 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 ఎంత అబద్ధాలు చెప్పే స్థితికైనా వెళ్ళిపోతుంది మెల్లిమెల్లిగా. ఇది దంభము అంటే పైకి ఒకలా ఉండడం, లోపల ఒకలా ఉండడం. దీన్ని ఎవ్వరూ పసిగట్టలేరు. పైకి ఎలా ఉంటాడు? అయ్యి బాబో ఎంత మహాత్ముడు ఎక్కడ ఉంటాడండి, నిజంగా ఎంత సాధు పురుషుడండి, ఆయన లాంటి వాడు ఎక్కడ ఉంటాడండి, ఆయన కాళ్ళకి నమస్కారం పెట్ట ఒకలా ఉండి లోపల ఒకలా ఉండడం, దీన్ని దంభం అంటారు. దీన్ని మనం గెలవలేము. పైకి లోపల ఒకలాగే ఉందాము అనుకుంటే ఉత్తర క్షణం మారిపోతుంది. లోపల ఒకటి అనుకుంటుంది, పైకి ఒకటి అంటుంది. ఎవరో వచ్చారనుకోండి ఇంటికి కాలింగ్ బెల్ కొట్టి, లోపల అనుకుంటాడు ఇదేంట్రా బాబు ఉపన్యాసానికి వెళ్ళే టైంలో ఇప్పుడు వచ్చాడు, ఇంకా స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, పంచి కట్టుకోవాలి, ఇప్పుడు వచ్చారు ఏమిటి అనుకుంటాడు. పైకి రండి 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 చాలా రోజులైన మిమ్మల్ని చూసి రండి అంటాడు. దంభం కాదండి, దంభమే. ఆ క్షణంలో దంభమే. అందుకని ఈ దంభమును పోగొట్టగలిగినది ఎవరు? రామకృష్ణ పరమహంస చాలా అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తుండేవారు ఈ దంభం గురించి. పూర్వకాలంలో ఒక ఆయన బంగారు వర్తకుడు ఉండేవట. ఆయన చక్కగా తెల్లటి పంచె కట్టుకుని, విభూతి పుండ్రాలు పెట్టుకుని, ఇంత బొట్టు పెట్టుకుని, మెళ్ళలో పెద్ద పెద్ద రుద్రాక్షలు వేసుకుని, ఎప్పుడు ఆ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుని కేశవ ముకుంద గోవింద నారాయణ మాధవ అని జపం చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే కొంటే అలాంటి ఆయన దగ్గర కొనాలి, ఎప్పుడు మోసం ఉండదని చెప్పి వచ్చిన వాళ్ళందరూ ఆ కొట్టుకే వెడుతుండేవారు. ఆయన ఏం చేసేవాడంటే, కొట్లో ఇంకో 2 గుమాస్తాలు ఉండేవారు. కొట్లోకి వచ్చిన వాడితో ముందు మాట్లాడేవాడు, అయ్యా మీకేం కావాలని. ఒక 4 మాటలు మాట్లాడేటప్పటికి తరుగంటే వీడికి ఎంత అవగాహన ఉందో ఆయనకి అర్థమైపోయింది. ఏదో 6 పూసలు ఎత్తంటే అది ఎన్ని గ్రాములో కనిపెట్టగలడో కనిపెట్టలేడో ఈయనకి అర్థమైపోయేది. అర్థమైపోగానే ఏమనేవాడంటే, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, గోపాలా గోపాలా అనేవాడు. గోపాలా అన్నాడంటే వీడు పశువురా, వీడికి ఏం తెలియదు బంగారం గురించి, చేసాయి వేసాయి మోసం అని. అందుకని ఆయన ఏం చేసేవాడంటే 2 వస్తువులు చూపించి, అయ్యా ఇది బాగా నచ్చిందండి, మాకు బాగుందంటాం మనం. మనకు కావలసింది ఒకటి నామరూపాలు అంతే. ఈ గొలుసా ఆ గొలుసా ఉన్నది బంగారమే. అందుకని ఆ నామరూపాలు చూసి మనకి వ్యామోహం. అంతా చూసుకున్న తర్వాత ఆయన ఏం చేసేవాడంటే, పర్వాలేదు వీడిని బాగా మోసపుచ్చితిమి అన్న తర్వాత
అయ్యా రేటు నేను ఎందుకు కానండి, ఆయనతో వేయించండి బాగా కడతాడు మీకు అని చెప్పి ముందు ఈయన ఏదో 8,000 12,000 ఎంతో వేసేసి ఆయన దగ్గరికి పంపించేవాడు. ఆయన తగ్గిస్తాడు వెళ్ళండి అని. ఆ పంపించేటప్పుడు హరహరా హరహరా అనేవాడు, అంటే హరించేయి హరించేయి. ఆయన ఏదో 1,500 తగ్గించానని చెప్పి కావలసినంత ఉడికేసేవాడు. ఈయన ఆ డబ్బులు బుక్ చేసుకుని ఓ నమస్కారం పెట్టేవాడు. అందులో మొట్టమొదట మోసము చెయ్యవచ్చు అని ఎవరు చెప్పాలి? ప్రొపరేటర్ గారే చెప్పాలి. అందుకని చెప్పి మొట్టమొదటి ఆయనే గోపాల గోపాల అన్నాడో వచ్చిన వాడికి పసుపు రాసి వేపమండలు కట్టేశారని లెక్కే, బలి పశువుని చేసేశారని. ఇది పైకి అందరూ ఇలా విభూతి పెట్టుకుని ఇంతంత బొట్లెట్టుకుని రుద్రాక్షలు వేసుకుని ఉండేవారు కొట్లో. లోపల జరిగేది ఇది తంతు, ఇది దంభము. పైకి ఒకలా ఉండడం, లోపల ఒకలా ఉండడం, ఈశ్వరనామాన్ని కూడా అటువంటి మోసానికి వాడుకోవడం. ఇటువంటి దంభమును నీ అంత నీవు గెలవలేవు. దీన్ని ఎవరు తీయాలి? ఈశ్వరుడు ఒక్కడే తీయాలి. ఆయన పాదములు పట్టుకోగా పట్టుకోగా ఎందుకొచ్చిందిరా, మనం దంభం లేకుండా మనం ఉన్నది ఉన్నట్టు ప్రశాంతంగా ఉందాం అని తన మనసులో ఉన్న మాట ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్థితిని చేరుకుంటాడు. అలా చేరుకున్న నాడే మనుష్య జన్మకి ప్రయోజనం. అందుకని ఈ దంభాసురుణ్ణి సంహరించడమే బకాసురుణ్ణి సంహరించడం, బకాసురుణ్ణి సంహరించడమే కొంగని చంపడం. పైకి కొంగని చంపడం కింద ఉంటుంది లీల, కానీ ఆంతరమునందు దాని రహస్యం వేరు. ఇది జరిగిన తరువాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది బృందావనంలో. భాగవతంలో ఈ లీల గురించి చెప్తూ ఫలస్తుతి చెప్పారు. ఎంత చిత్రమైన ఫలస్తుతి చెప్పారంటే, ఎవరైతే ఈ లీలని వింటున్నారో మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు జన్మజన్మాంతరంగా ఎప్పటి నుంచో తీరవలసిన ఒక ప్రధానమైన కోరికని తీర్చగలది ఈ లీల అని చెప్పారు. అందుకని సాధారణంగా భాగవతంలో ఈ లీల వింటూ ఉంటారు. ఎవరికైనా బాగా కోరిక తీరక ఏదైనా ముఖ్యమైన కోరిక ఉండిపోతే, అయ్యా ఒక్కసారి కౌమార పౌగండ లీల చెప్పండి అని చెప్పి ఆ కౌమార పౌగండ లీల చెప్పించుకుంటూ ఉంటారు. అదొక చాలా ఆశ్చర్యకరమైన లీల. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం ఎంత గొప్పదో, పెళ్లి కాని ఆడపిల్లలకి పెళ్లి జరగడానికి ఎంతో గొప్పదిగా చెప్తారు రుక్మిణీ కళ్యాణం. ఎల్లుండి ఎలాగో రుక్మిణీ కళ్యాణంతోనే పూర్తి చేస్తాం కదా, అలాగే ఇప్పుడు చెప్పబోయేటటువంటి కౌమార పౌగండ లీల కూడా అంత గొప్పది. ఇందులో ఒకనాడు కృష్ణ పరమాత్మ తెల్లవారుజామునే లేచి కొమ్ము బూర ఊదాడాయన. ఆ బూర ఊదితే గుర్తు ఏమిటంటే గోపాల బాలురందరూ లేచి వచ్చేస్తారు. విశేషం ఏమిటంటే వాళ్ళు తెల్లవారుజామున స్నానం చేయరు, వాళ్ళకి వైదికమైనటువంటి క్రియలు ఏమీ ఉండవు, అంత అమాయకులైనటువంటి వాళ్ళు. చల్దెన్నాన్ని మధుర పదార్థాలని వాళ్ళు ఉట్టిలో పెట్టుకుంటారు. ఉట్టిలో పెట్టుకుని కర్రకి ఒక వేపుకి తగిలించుకుంటారు. ఆ కర్రని భుజం మీద వేసి పట్టుకుంటారు. తమ దూడల్ని పిలవడానికి కొమ్ము బూరలు చేత్తో పట్టుకుంటారు. పట్టుకుని ఈ గోపాల బాలురందరినీ పిలిచాడు. ఒక ఆయన ఆవకాయన్నం తెచ్చాడు, ఆయన మాగాయన్నం తెచ్చాడు, ఆయన ఏదో నువ్వులుగుండా అన్నం తెచ్చాడు. ఇవన్నీ చిక్కాలకు కట్టుకున్నారు. కట్టుకుని వీళ్ళందరూ కలిసి బృందావనంలోకి బయలుదేరారు. ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, సంతోషంగా బృందావనంలోకి వెడుతున్నారు. మరణించినటువంటి బకాసురుడు యొక్క అన్నగారు ఉన్నాడు, ఆయన పేరు అఘాసురుడు. అసలు ఆ పేర్లు పెట్టడంలో ఉందండి నిజంగా ఋషుల యొక్క వైభవం అంతాను. ఆ అఘాసురుడు కంసుడి పనుపున వచ్చాడు. దీనికి ఈ గోపాల బాలురందరినీ చంపడం అనేటటువంటి ఆలోచన చెయ్యడం కన్నా వీళ్ళందరికీ ప్రాణం ఎవరు? బలరామకృష్ణులు. బలరామకృష్ణుల్ని చంపాలి. బలరామకృష్ణుల్ని చంపాలంటే వాళ్ళిద్దరు ఎవరి కోసం వస్తారు? గోపాల బాలుల కోసం వస్తారు. గోపాల బాలుర్ని ముందు లోపలికి తెచ్చుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళిద్దరూ వస్తారు. అప్పుడు అందరినీ కలిపి చంపాలి తప్ప అసలు గోపాల బాలుర జోలికి ముందు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు. జాపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాల సుతుల కృష్ణునితోడన్ గీపెట్టగా మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృపా. అఘాసురుడు, అఘం అంటే పాపం సంస్కృతంలో. పోతన గారు ఆంధ్రీకరించినప్పుడు కూడా పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృపా. ఆ అఘాసురుడు భూమి మీద పడుకున్నాడు అని చెప్పారు. పెద్ద కొండ చిలవ రూపంలో వచ్చాడు. పై దవడ తెరిస్తే ఆకాశాన్ని అంటింది అది, కింది దవడని భూమి మీద పరిచాడు. కొండ చిలవకు ఒక లక్షణం ఉంటుంది. అందుకే దత్తాత్రేయుల వారి 24 మంది గురువుల్లో కొండ చిలవ ఒకటి. కొండ చిలవ ఆహారం కోసం పెద్ద ప్రయత్నం చేయదు, అలా పడుకుంటుంది. పడుకుంటే పొరపాటున ఎవడైనా దగ్గరికి వెళ్ళాడు అనుకోండి వదిలిపెట్టదు, మింగేస్తుంది. కానీ త్రాచుపాములాగో దేనిలాగో వేగంగా అటు ఇటు పరిగెత్తి వెళ్ళదు. అలా భూమి మీద పడుకుంది. అటుగా తెలుసు కృష్ణుడు వస్తాడు, బలరాముడు వస్తాడు, గోపాల బాలుడు వస్తాడు, లేగదూడలు వస్తాయి, వీటిని నేను ఇవాళ మింగేస్తాను అని.
వీళ్ళు చూశారు. మీరు భాగవతంలో గమనించవలసినటువంటి గమ్మత్తు ఒకటి ఉంది. వాళ్ళు చూస్తున్నప్పుడు అందులో ఒకడు అన్నాడు, ఒరే మనం రోజూ చూస్తున్న బృందావనంలా లేదురా ఇది అన్నాడు. అంటే పక్కవాడు అన్నాడు, ఏం నీకు ఎందుకు వచ్చింది అనుమానం అన్నాడు. అవి ఏమిటో చూడరా, 2 కొత్త కొండలు వచ్చినట్టున్నాయి అంటే పక్కవాడు అన్నాడు, 2 కొండలు కావేమోరా, కొండ చిలవ కోరల్లా కనిపిస్తున్నాయి నాకు అన్నాడు. ఇంతకు ముందు లేదు, ఆకుపచ్చటి గడ్డితో ఉండేది, ఎర్రటి తివాచీ పరిచినట్టు కనపడుతోంది ఏమిరా అన్నాడు ఇంకోడు. ఒరే అది కొండ చిలవ నాలుకేమోరా అన్నాడు రెండోవాడు. వేరొకడు అన్నాడు, అదేమిట్రా పొగలతో కూడి మేఘాలతో ఉన్నట్టుగా ఆకాశం గమ్మత్తుగా ఉంది అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, కాదది కొండ చిలవ పైదవడా అన్నాడు. ఆఖరికి వీళ్ళందరూ నడుస్తూనే మాట్లాడుకున్నారు. కొండ చిలవ నోటి దగ్గరికి వచ్చేసారు, దాని నోట్లోకి వెళ్ళాలి, అది తెరుచుకు పడుకుంది. లోపల నుంచి వేడి వాయువులు వస్తున్నాయి. అది ఇతపూర్వం మింగినటువంటి ప్రాణులు కడుపు లోపల కుతకుత ఉడుకుతున్నాయి విషపు గాలులలో. అందుకని దుర్గంధం బయటికి వస్తోంది. వీళ్ళు అన్నారు, రే కొండ చిలవేమోరా ఇది, మనం లోపలికి వెళ్ళిపోతున్నాం, ఇది ఒక గమ్మత్తు, కొండ చిలవకి నోట్లోకి వెళ్ళాక అది పైదవడం మూసేస్తుంది, అంతే మన పని అయిపోయినట్టే. అందుకని ఏమైనా ప్రమాదం ఉందేమో ఆలోచించండి అన్నారు. అంటే అందరూ కలిపి అన్నారు, బకునించంపున కృష్ణుడుండ మనకొన్ పామంచ చింతింపనీటికి రాపోదము దాటి కాక గిది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంజను కృష్ణు చేత యనచున్ కంజాక్షు వీక్షించి ఉచ్చుకలై చేతులు వేసుకొంచు నగుచున్ కంజాక్షులై పోవగన్. వాళ్ళందరూ కూడా అన్నారు, సరే ఇది కొండ చిలవ అనుకో, నీకు నాకు ఎందుకు లేదని సంగతి. కొండ చిలవ అయితే కొంగను ఎవరు చంపారు నిన్న? కృష్ణుడు చంపాడు. ఒకవేళ ఇది కొండ చిలవ అయితే కృష్ణుడు ఉన్నాడుగా, కృష్ణుడు చంపుతాడు, నీకెందుకు భయం? అది కొండ చిలవో పాము, నువ్వెందుకు ఆలోచిస్తావు? పదా, మనం వెనకెవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. అందుకని బకు వెంటంజను కృష్ణు చేత యనచున్ కంజాక్షు వీక్షించి ఉచ్చుకలై చేతులు వేసుకుంచు నగుచున్ దుర్వార్తలై పోవగన్. వాళ్ళందరూ చేతులు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని భయపడుతూ కలడు కలండనుడు వాడు కలడో లేడో అని సంశయాత్మ వినశ్యతి కాదు, చాలా సంతోషంగా మా వెనక కృష్ణుడు ఉన్నాడు మాకేం భయం అని హాయిగా చేతులు పట్టుకుని పరమ సంతోషంగా నవ్వుకుంటూ కొండ చిలవ నోట్లోకి వెళ్ళిపోయారు. కృష్ణుడికి తెలుసు పడుకున్నవాడ ఘాసురుడని. ఆయన వెళ్ళలేదు, బయట ఆగాడు బలరామకృష్ణుడు. ఆలోచించారు, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? కొండ చిలవ అని తెలియక వెళ్ళలేదు, కొండ చిలవ అని తెలిసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు? పూనికేమిటి, వెనక కృష్ణుడు ఉన్నాడు అని వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకుని నేను వెడతానన్నాడు అని లోపలికి ప్రవేశించాడు. కృష్ణుడు బలరాముడు లోపలికి అడుగు పెట్టగానే అఘాసురుడు దవడ మూసేశాడు. లోపల నుంచి విషపు వాయువు వచ్చింది. నాలుకలను కదిపి మెల్లమెల్లగా ఈ గోపాల బాలుర్ని, దూడల్ని, ఆవుల్ని అన్నిటినీ చంపేశాడు. చంపేసి మింగబోతున్నాడు. కృష్ణుడు చూశాడు, ఇప్పుడు నేను కాపాడాలి వీళ్ళని అనుకున్నాడు. కాపాడడం ఏమిటి, వాళ్ళు చచ్చిపోయారు. కంఠం దగ్గరికి వెళ్ళి తను నిలబడ్డాడు. నిలబడి ఆయనకు అడ్డేమిటండి, ఇంతంతైవటుడు ఇంతయై బరుగుతానింతై అభో వీధిపై ఎంతై తోయిద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయి పెరగగలిగినటువంటి వాడికి కష్టమా? కంఠం దగ్గరికి వెళ్ళి పెద్ద స్తంభం పెరిగినట్టు పెరుగుతున్నాడు. పెరుగుతుంటే ఆయన పెరిగినటువంటి పెరుగుదల చేత దాని లోపల ఉన్నటువంటి గాలి పైకి రాలేదు, పై గాలి లోపలికి వెళ్ళలేదు. అంటే ఊపిరి అందలేదు కాబట్టి గిజ 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 కొట్టుకుంది. దాని యొక్క తలభాగము బద్దలైపోయింది. బ్రద్దలైపోయి ఆ పాము గిలగిలా కొట్టుకుని మరణించింది. కృష్ణ పరమాత్మ బయటికి దూకేశారు. బయటికి దూకగానే ఒక చిత్రం జరిగింది. ఇవ్వాలంటే నాసా శాస్త్రజ్ఞులు చెప్పే వరకు కృష్ణుడున్నాడని మనం అంగీకరించడానికి అనుమానం. పురాణాలు చెప్తే నమ్మం మనం, నాసా వాళ్ళు చెప్తే మనకి నమ్మకం. మా రమణారావు గారి వాళ్ళు మా ఆఫీస్కి ఎడిటోరియల్ జెరాక్స్ కాపీ పట్టుకొచ్చారు, కృష్ణుడు ఉన్నాడు అని. కోటేశ్వరరావు గారు అమెరికా పరిశోధనా సంస్థ నాసా అంగీకరించింది, ఎడిటోరియల్ పడిందండి ఈనాడు పేపర్లో అని తీసుకొచ్చారు ఇవాళ. అందుకని ఇవాళ విదేశాలు ఒప్పుకుంటున్నాయి, ఉన్నాడు రాముడు, ఉన్నాడు కృష్ణుడు అని. ఆయన బయటికి వచ్చాడు, పాము పడిపోయింది. ఈ మరణించినటువంటి గోపాల బాలుర్ని, ఆ గోపాలకుల్ని, అక్కడ ఉన్నటువంటి దూడల్ని చూశాడు. ఒక్కసారి తన కరుణామృత ప్రసారాన్ని చేశాడు. ఇదే కదండి లలితా సహస్రనామంలో వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అంటాం. అమ్మవారు
తన యొక్క బిడ్డల్ని కాపాడుకునేటప్పుడు చాప పిల్లకి స్తన్యం ఇచ్చి పోషించదు. ఆకలితో ఉన్న చాప పిల్ల ఆడచాప వంక చూస్తే తన చూపులతో చూస్తుంది ఆ చిన్న చేపల్ని. అంతే, పిల్ల చేపల కడుపు నిండిపోతుంది. అలా ఆ పరమాత్మ కూడా తన అమృత దృక్కుల చేత ఒక్కసారి అక్కడ పడిపోయినటువంటి ఆ గోపాల బాలుర వంక, ఆ ఆవుదూడల వంక చూశారు. ఆయన కన్నులలోంచి అమృత దృష్టి ప్రసారం జరిగిందంతే. అమృత దృష్టి ప్రసారం జరగగానే అప్పటి వరకు మరణించినటువంటి పిల్లలందరూ లేచి నిలబడ్డారు. దూడలన్నీ లేచాయి. వాళ్ళకి చచ్చిపోయామని తెలీదు, జరగలేదండి. ఎప్పటి వరకో ఎందుకు? రామదాసు గారి కొడుకు గంజిగుంటలో పడిపోయి ఉడికిపోతే భద్రాచలంలో రాముడి పాదాల దగ్గర పెట్టి, రామా నువ్వు నాకు కొడుకుని ఇవ్వాలనుకుంటే నా కొడుకుని బతికించు, లేకపోతే నీలోకి లీనం చేసేసుకో అని అంతరాలయం తలుపులు మూసి రామదాసు గారు ఎదురుగుండా స్తంభం దగ్గర కూర్చుని రామనామ జపం చేసుకుంటుంటే పిల్లవాడు లేచి నాన్నగారు అంటూ పరిగెత్తుకొచ్చి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. మరి ఈశ్వరుడు యొక్క దృష్టి ప్రసారం చేత ఆయన ఏం చెయ్యలేడు. వామాంకస్థిత జానకీ పెళ్లిల సత్కోదండ దండంకరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగలే శంకం చరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తారు. అటువంటి పరమాత్మ తన కారుణ్యామృత దృష్టి చేత ఏది చెయ్యలేడు కనుక అందుకని ఆ గోపాల బాలుర్ని, ఆవుల్ని, దూడల్ని బ్రతికించాడు. బ్రతికిస్తే వాళ్ళందరూ నిద్రలేచారు. చిత్రం ఏమిటంటే వాళ్ళకి అసలు తాము చచ్చిపోయామని కానీ తాము బతికామని కానీ తెలియదు. కృష్ణుడు మన వెనకాల ఉన్నాడు, మనకేమవుతుంది? కొండ చిలవని చూశారు చచ్చిపోయిందని. వాళ్ళు అనుకున్నారు జై కృష్ణ జై జయ కృష్ణ అన్నారు. ఎందుకని? ఆయన చంపేశాడు కొండ చిలవని. ఉరే మనం అనుకున్నది కరెక్టే, ఇది కొండ చిలవే. అయితే మనకేమైంది? వెనక కృష్ణుడు ఉన్నాడు కదా, చూసారా చచ్చిపోయింది కొండ చిలవ. మనం చూసావా హాయిగా ఉన్నాం. వాళ్ళకి తెలియదు అసలు చచ్చిపోయాడు. ఇది గమ్మత్తు. ఈ పిల్లలందరినీ తీసుకుని బయలుదేరి అక్కడ ఉండేటటువంటి ఆ సమీపమైనటువంటి వనంలోకి ప్రవేశించారు. అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది. ఆ సరోవర మధ్యంలో అరవిరిచినటువంటి కలువలున్నాయి. వాటి మీద తుమ్మెదలు వాలుతున్నాయి. అందులోంచి పుప్పొడి నీటిలో పడుతోంది. హంసలు ఆ నీటిలో ఈదుతుంటే ఆ నీటిలో తరంగములు వస్తున్నాయి. ఆ పుప్పొడి కలిగడం చేత సుగంధభరితములైనటువంటి తీయటి జలములున్నాయి. కృష్ణుడు అన్నాడు, ఆ పిల్లలకి ఒక లక్షణం ఉంది. వాళ్ళు కృష్ణ మాకు ఆకలిస్తోంది అందుకని మనం తినేద్దామా అన్నాం అని కూడా అడగరు. కృష్ణుడు చెప్పాలి, ఒరే మన అందరం అన్నం తిందాన్రా అనాలి. అంటే వాళ్ళు అప్పుడు మూటలు ఇప్పుకుంటారు. అందుకని కృష్ణుడు అన్నాడు, ఎండన్ మ్రగ్గితి రాకటం బడితిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రాగి ఇరమందం బచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. అయ్యయ్యో మీ అందరూ ఇప్పటిదాకా పాపం ఎండన పడిపోయారు, చాలా అలిసిపోయారు. ఇదిగో ఇక్కడ మంచి నీళ్లు దొరుకుతాయి, చక్కటి సరోవరం ఉంది, దూడలేమో అక్కడ పచ్చగడ్డి మేస్తాయి, కావాలంటే నీళ్లు తాగుతాయి, హాయిగా మనందరం ఇక్కడ కూర్చుని మనం తెచ్చుకున్నటువంటి చల్ది తిందాం, రండి కూర్చోండి అన్నాడు. కృష్ణుడు చెప్పాక వీళ్ళకి ఆకలేస్తుంది, అది గమ్మత్తు. అందుకని వీళ్ళందరూ కూర్చున్నారు. అయితే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, వాళ్ళంతటా వాళ్ళు తినరు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుని చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ చిక్కంబులు పత్రంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించిరటన్ గోపార్భకుల్ భువరా. వాళ్ళు తినాలంటే మామూలుగా తినరు. ఎలా తింటారు? వాళ్ళకి కృష్ణుడు కనపడాలి. అందుకని తామర పువ్వు బాగా విచ్చుకుంటే మధ్యలో దుద్ది ఎలా ఉంటుందో అలా కృష్ణుడు కూర్చున్నాడు. వీళ్ళందరూ చుట్టూ తామర రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుడు చుట్టూ కూర్చున్నారు. కూర్చుని వీళ్ళందరి మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు. కూర్చుంటే వీళ్ళందరూ ఏంటి అన్నం తినడం కాదు, వీళ్ళకి కావలసింది కృష్ణుణ్ణి చూస్తూ అన్నం తినాలి. ఇవాళ మనం టీవీ చూస్తూ అన్నం తిన్నట్టు. అందుకని ఆ కృష్ణుణ్ణి చూస్తూ అన్నం తింటున్నారు వాళ్ళు. తింటుంటే ఆయన ఎంత గమ్మత్తుగా నటించాడంటే వీళ్ళందరి మధ్యలో నిలబడి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరా నీకడా సంకనిరికి మేగడ పెరుగుతో మెడవిల్చిన చల్ది ముద్ద ఆవలిచే తన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యగభోక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. ఆయన ఆ మధ్యలో నిలబడ్డాడు.
నిలబడి మీద ఉన్నటువంటి ఆ తలపాగా ఒకటి కట్టుకునేవాడు. ఆ తలపాగా తీసేసి నడువు కట్టేశాడు. కట్టేసి వేణువు ఊతుంటాడు అస్తమానం. ఇదిగో నిజంగా గొల్లలు చల్దులు ఆరగించినప్పుడు ఎలా బట్టలో దోపుకున్నాడో అలాగే దోపారు ఆ వేణువుని. ఆ వేణువుని ఆ దట్టిలోకి దోపేసుకున్నాడు. ఆ కొమ్ము బూర ఊది దూడల్ని పిలుస్తూ ఉంటాడు. ఆ గోవుల్ని తోలడానికి చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్రని ఆ కొమ్ము బూరని ఎడమ చేతి చంకలో ఇరికించుకున్నాడు. ఎడమ చేతిలో నిన్నటి రోజున వండినటువంటి అన్నం అమ్మ పెరుగుతో కలిపి తోడు పెట్టింది. ఆ తరవాణి అన్నం చల్ది ముద్ద తెచ్చి ఎడం చేతిలో పెట్టుకున్నాడు. కుడి చేతిలో పెట్టుకుని తినాలి, ఎడం చేతిలో పెట్టుకున్నాడు. ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతి మధ్యలో వీళ్ళందరూ వాళ్ళ మూటలు ఇప్పారు. పోనీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఏమైనా సశాస్త్రీయంగా కనీసం పాత్రలో తెస్తారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు అలా తయారు. ఓ బట్ట వేసి, బట్టలో ఓ ఆకేసి, ఆకులో చద్దన్నం వేసుకుని, ఓ పక్క ఊరగాయలు వేసుకుని, మూట కట్టి చిక్కంలో పెట్టి కర్రకి తగిలించుకుని తెచ్చుకుంటారు. వాళ్ళ మూటలు ఇప్పారు. విప్పి కృష్ణ కృష్ణ మా ఇంట్లో నువ్వులు పిండి ఆవకాయ ఓ ముక్క తినని చెప్పి ఓ పెచ్చిచ్చారు. ఇంకోడు అయ్యా మా ఇంట్లో మాగాయ ముక్క తిననో ముక్క ఇచ్చాడు. ఇవన్నీ కుడి చేతి వేళ్ల మధ్యలో పెట్టుకున్నాడు. పెట్టుకుని నిలబడి ఓ ముద్ద నోట్లో పెట్టుకుని ఓ మాగాయ ముక్క ఇలా కొరుకుతున్నాడు. కొరుకుతుంటే దేవతలందరూ ఆకాశంలో నిలబడ్డారు. ఎవరిలా తింటున్నవాడు? సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి. ఇదో గమ్మత్తు. అసలు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడిన వెటకారపు మాటలు, వెర్రి నవ్వులు అసలు మాట్లాడకూడదు. ఏ ఉపనిషత్ వాక్యం గురించో మాట్లాడితే పోనేమో. కానీ నర్మభాషణముల నగవు నెరపి వాడి మీద వీడి మీద హాస్యాలు ఆడుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళకి గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పక్కవాడి విస్తట్లో ఏదైనా మధుర పదార్థం ఆ బట్టలోంచి తీసుకుని పెట్టుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఎందులో తింటారు అన్నం? వాళ్ళు తినేటప్పుడు కూడా శిలలు, పల్లవములు, లతల్, పత్రంబులు, చిక్కంబులు, పువ్వులు, ఆకులు, కంచంబులుగా భుజిరించినటం గోపార్భకులు భూవర. ఒకడో పెద్ద రాయి తెచ్చి కడిగేసుకుని పెట్టుకున్నాడు, ఓడో ఆకు తెచ్చి కడుక్కున్నాడు, ఓడో పెద్ద పువ్వు తెచ్చి పెట్టుకున్నాడు, ఇంకొకడు తన చిక్కమే తిరగేసి పెట్టుకున్నాడు. పెట్టుకుని అన్నం అంతా అందులో పెట్టుకున్నారు. మధ్య మధ్యలో లేచాయిన చేతిలో పెడుతున్నారు. పెట్టి వీళ్ళందరూ కృష్ణుడి వంక చూసి తింటున్నారు. ఎడం చేతిలో పెట్టుకుని ముక్కలు కొరుక్కుని ఈయన తింటున్నాడు. అయ్య బాబోయ్, ఇలా తింటున్నవాడెవరు? యాగభోక్త కృష్ణుడు. యాగం చేసేటప్పుడు సశాస్త్రీయంగా స్వరంతో మంత్రం చెప్పి ఓం నమో నారాయణాయేతి స్వాహ అని చెప్పి హవిస్సుని వ్రేలిస్తే దాన్ని మాత్రమే అగ్నిహోత్రుడి ద్వారా స్వీకరించేటటువంటి పరమాత్మ ఇవాళ అందరూ చూసేటట్టు గోపాల బాలులతో కలిసి ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేతిలో ఊరగాయ ముక్కలు నంచుకు తింటున్నాడు. ఇది చూసి దేవతలు తెల్లబోయారు. ఈయన సామాన్యుడు కాడు, యాగభోక్త. వాళ్ళకి తెలుసు యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంత శైశవంబు మెరచి చల్ది కుడిచి సద్యన్నం తింటున్నాడు. ఏమి ఆశ్చర్యం రా, ఇటువంటి సౌలభ్యం ఏ అవతారంలో లేదు. వాళ్ళు పొంగిపోయి ఆనందంతో నాట్యం చేస్తున్నారు. నాట్యం చేసి అక్కడేమో అఘాసురుణ్ణి చంపేశాడు, ఇక్కడేమో ఈ పిల్లలందరితో కలిసి ఇంత సులభుడై సద్యన్నం తింటున్నాడు. ఏం ఆశ్చర్యం అని చూసి వాళ్ళు నాట్యం చేస్తున్నారు. సత్యలోకంలో బ్రహ్మగారు మంచి సంతోషంలో తపస్సమాధిలో ఉన్నాడు. ఈ అల్లరి rusకుంటుంటే ఇంకా తెల్లారక ముందే మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్న బండిలో పాటల ఏమిట్రా ఈ అల్లరని చెప్పేసి ఇంత కూడా ఏమిటి, చెవుల్లో ఇలా పడుతోంది ఏమిటని ఆయన ఒక్కసారి పైకి లేచాడు. తామర పువ్వులోంచి లేచి బయటికి వచ్చాడు. ఏమిట్రా మీ అల్లరి ఎందుకు చేస్తున్నారు నాట్యాలన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఇప్పటిదాకా మీరు చూడలేదు, అసలు ఈ కంటితో చూడబడడు మాంసనేత్రము చేత. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని పురుష సూక్తం చెప్పిందంతే. ఈ కంటితో చూడబడడు గాని ఉన్నాడు. ఆయన స్ఫురద్రూపుడై అగ్నిహోత్రుడి ద్వారా హవిస్సు స్వీకరిస్తాడు. అటువంటి పరమాత్మ ఇవాళ గొల్ల పిల్లలతో కలిసి సద్యన్నం తింటున్నాడు. ఇంతకన్నా గొప్పతనం ఏముందయా, మేము చూసి ఈ సౌలభ్యానికి పొంగిపోయి నాట్యం చేస్తున్నాం అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఆయన పరమాత్మ ఏమిట్రా అలా తింటున్నవాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మీకు సాక్ష్యం కావాలా? అదిగో అఘాసురుణ్ణి చంపాడు, పాముని, అదిగో అక్కడే పడుద్ది పాము చూడండి అన్నారు. బ్రహ్మగారికి చిన్న మోహబుద్ధి పుట్టింది. ఏంటి పిల్లాడు చూస్తే గట్టిగా 5 ఏళ్లవాడా, ఓ ఉత్తరీయమేమో మొలక కట్టాడా, ఓ వేణువుని దోపాడా, ఓ పశువులు కాసుకునే కర్ర, ఓ కొమ్ము బూర సంకలో పెట్టాడా, ఆవకాయ ముక్కలు నచ్చుకు తింటున్నాడా, ఈయన పరబ్రహ్మమా, ఈయన నాభికమలంలోంచి నేను పుట్టానా, ఏమిటో అంత నమ్మశక్యంగా లేదు, వీళ్ళందరూ ఏం చూసియామని పొరపాటు పడుతున్నారో అనుకున్నాడు. సరే, ఒకవేళ పరబ్రహ్మమైతే బయటికి వచ్చేయాలి కదా,
నేను తెలుసుకుంటాననుకున్నాడు. ఇప్పుడు పరబ్రహ్మమునకు పరీక్ష పెట్టాలనుకున్నాడు. అనుకుని ఆవు దూడలన్నిటినీ కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఈ అన్నం తింటున్నటువంటి గోపాల బాలురు వెనక్కి తిరిగి చూసి వాళ్ళు ఏది చెప్పినా కృష్ణుడికే చెప్తారు. కృష్ణ కృష్ణ మన దూడలు కనపడలేదన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరు ఎందుకురా బా దూడల కోసమని వెళ్ళాడు. ఈలోగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆ దూడలన్నింటినీ మాయించేసి ఒక కొండ గుహలో పెట్టేశాడు. ఆ దూడలు వెళ్ళినటువంటి కాలిజాడలు నీరు తాగినటువంటి ప్రదేశము చూశాడు. అక్కడి నుంచి ఇంకా కనపడలేదు. ఓహో, ఏదో చమత్కారం జరిగిందని దివ్య దృష్టితో చూశాడు. నా కడుపున పుట్టిన కొడుకు నా మీదే మాయ కమ్మించాలని చూస్తున్నాడు, కానీ నేను కూడా కమ్మించగలను. అసలు నా లక్షణమేది వైష్ణవ మాయ, నేను కమ్మించగలను. ఎక్కడ పెట్టాడో అక్కడి నుంచి నేను తేగలను. కానీ పిల్లాడికి బుద్ధి ఎలా వస్తుంది? అందుకని వాడికి ఒక పాఠం నేర్పాలి. తండ్రి గారికి తెలియదనుకుని ఒక 50 రూపాయల కాగితం తీసేసి స్కూల్ బ్యాగ్ లో పెట్టేసుకున్న పిల్లాడి బ్యాగ్ లో 50 రూపాయల కాగితం పట్టుకున్నటువంటి తండ్రి వెంటనే ఛార్ట్ షీట్ ఇస్తాడా కొడుక్కి? ఇవ్వడు. ఓ 50 తక్కువైంది ఏమైందిరా, 50 తక్కువైంది ఏమైందిరా అంటాడు. వాడు చెప్తాడేమోనని. అలా బ్రహ్మగారి యొక్క పరిస్థితిని కూడా పట్టుకోవాలనుకున్నాడు. అనుకుని ఏమీ తెలియని వాళ్ళ దూడలు కనపడకపోతే పిల్లలకి చెప్పేవాళ్ళ వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి గోపాల బాలుని మాయం తింటున్నారో అలాగే మాయం చేసేశాడు. వెనక్కి వస్తే పిల్లలు లేరు, అటు వెడితే దూడలు లేవు. కృష్ణుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు 4 ముఖాలతో నవ్వాడు ఆయన. ఏం చేస్తాడో చూస్తాడు. పావును చంపాడుగా, పరబ్రహ్మ అంటున్నారుగా మీరు. ఇప్పుడు వాళ్ళ నాట్యాలన్నీ ఆగిపోయాయి. ఏమిటి లీల? బ్రహ్మగారు మాయం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు? 5 సంవత్సరముల పిల్లవాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. కృష్ణుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎక్కడ అన్నం తినడానికి పిల్లలందరూ కూర్చున్నారో అక్కడే మాయమైపోయారు. ఓహో, ఇది బ్రహ్మగారు చేసిన లీల. ఇప్పుడు నేను నా లీల చేసి చూపిస్తాననుకున్నాడు. వెంటనే ఆయన అనుకున్నాడు, కరముల్ పదములు ముఖంబుల్ లవనగ్నంబుల్ ముఖములున్ శ్రవణముల్ దంతాదులున్ దండనాంబర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాత తత్పరతల్ విడ్వకుండ దాల్చె విభుడా వత్సార్భకారముల్. గోపాల బాలురు ఎవడు ఎలా పొట్టిగా ఉంటాడో, పొడుగ్గా ఉంటాడో, తెల్లగా ఉంటాడో, ఎర్రగా ఉంటాడో, నల్లగా ఉంటాడో, ఊచ జుత్తుతో ఉంటాడో, లేకపోతే నొక్కులు జుత్తుతో ఉంటాడో, ఎవడు కర్ర ఎలా పట్టుకుంటాడో, ఎటువంటి బట్ట కట్టుకుంటాడో అలా మారిపోయాడు. ఒక్కసారి సంకల్పం చేసి ఆయనే తెల్ల దూడలు అటు గోపాల బాలురు అయిపోయాడు. సాయంకాలం అయిపోయింది. ఇవన్నీ తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. నందవ్రజానికి వెళ్ళిపోయాడు. బృందావనానికి తల్లులు తండ్రులు ఎదురొచ్చారు. రండిరా రండిరా నాన్న, పొద్దున్న ఎప్పుడో వెళ్ళారు, స్నానం చెయ్యండి అన్నారు. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. ఏమండి, నిన్నటి వరకు వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఒకలా ఉన్నవాళ్ళు కదా, ఇవాళ మరి కృష్ణుడు కదా మారింది, అలా ఉంటాడా? ఏ తల్లులకే బాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగి లాతెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఇంతకుముందు ఏ పిల్లలు ఏ యాసతో ఏ తల్లి దగ్గర ఏ తండ్రి దగ్గర ఎలా మాట్లాడి ఎలా ప్రవర్తించి ఏది తిని ఏది తినక ఎలా పేచి పెట్టి ఎలా ఉండేవారో అలా ప్రవర్తించాడు. ఏ దూడ ఎలా అరుస్తుందో, ఎలా తిరుగుతుందో, ఎలా పడుకుంటుందో, ఎన్ని పాలిస్తుందో, ఎలా గెంతుతుందో అలా గెంతాడు. కాబట్టి మా బాలురే అనుకున్నారు, మా దూడలే అనుకున్నారు. చిత్రం ఏమైందంటే బృందావనంలో ఆనందం ఎక్కువైపోయింది. ఎందుకని అంటే ఉన్న అంశ పూర్ణంగా కృష్ణాంశ అయిపోయింది ఇప్పుడు. అందుకని చాలా ఆశ్చర్యపోయారు. బ్రహ్మగారు ఇటు దూడల్ని ఇటు పిల్లల్ని తీసుకెళ్లి గుహలో పెట్టి ఏం చేస్తాడో చూద్దామని ఇటు వచ్చాడు. బృందావనంలో మామూలుగా పిల్లలు మామూలుగా దూడలు ఉన్నారు. అరే ఇదేమిటి, నేను దాచేశాను కదా గుహలో, మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. వెళ్ళి గుహలోకి చూశాడు. తను పెట్టినవి అలాగే ఉన్నాయి. బ్రహ్మనొక్కడు కాని వేరొక బ్రహ్మలేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక వేరొక బ్రహ్మమెవడు సృజించే, ఒక్కట బ్రహ్మమవ్వదే చూడగా. అదేమిటి, సృష్టిస్తే నేను సృష్టించాలి చతుర్ముఖ బ్రహ్మని, నేను సృష్టించలేదు, దాచేశాను వీళ్ళని, వీళ్ళు మళ్ళీ కనపడుతున్నారు ఇక్కడ. ఓహో అంటే నాకు అర్థమైంది, నన్ను కూడా సృష్టించగలిగిన వాడు సృష్టించాడు వీటన్నిటిని. ఇప్పుడు నాకు అర్థమైంది, వీడేరా పరబ్రహ్మం, తెలియక లీల చేశాను అన్నాడు. ఇది అనుకునే లోపల ఈ పిల్లలు సంవత్సరం పాటు వెడుతున్నారు వస్తున్నారు, వెడుతున్నారు వస్తున్నారు, అయిపోతోంది రోజు. ఎవ్వరూ కనిపెట్టలేదు. ఒక రోజున ఒక గమ్మత్తు జరిగింది. ఆవులన్నీ కొండ మీద ఉన్నాయి, దూడలన్నీ కొండ కింద ఉన్నాయి. గోపాలురు ఉన్నారు.
దూడల్ని చూడగానే ఆవులన్నీ పరిగెత్తుకొచ్చాయి. ఆవుల దగ్గర దూడలు పాలు తాగేస్తుంటే అడ్డుకుందామని పరిగెత్తుకొచ్చినటువంటి గోపాల బాలురు ఆవుల్ని దూడల్ని విడదీయడం మానేసి తమ పిల్లల్ని కౌగిలించుకొని పొంగిపోతున్నారు. బలరాముడికి అనుమానం వచ్చింది. ఏదో తేడా కనపడుతోంది ఈ మధ్య బృందావనంలో. తమ్ముడు నిజం చెప్పి ఏం చేశావు అన్నాడు. అబ్బాయి ఏం లేదన్నయ్యా, పాపం నా కడుపున పుట్టినవాడే ఉన్నాడు కదా చతుర్ముఖ బ్రహ్మగారు, నా శక్తి ఏమిటో చూద్దామని దూడల్ని పిల్లల్ని దాచాడు, నేనే అయిపోయాను అవన్నీ అన్నాడు. అనేటప్పటికి అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు చూశారు అక్కడికి వచ్చి. తను చేసినవి అక్కడ కనపడుతున్నాయి, ఈయన సృష్టించినవి అక్కడ కనపడుతున్నాయి. వచ్చాడు. వచ్చేటప్పటికి ఎలా దర్శనం ఇచ్చాడో తెలుసా అండి? ఎలా కనపడితే పరబ్రహ్మమని చతుర్ముఖ బ్రహ్మగారు నమ్మలేదో అదే రూపంతో కనపడ్డాడు. కనపడితే ఇంత చతుర్ముఖ బ్రహ్మగారు గబ్బ 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 గబ్బా వచ్చేసాడు కృష్ణుడి దగ్గరికి. రావడంలో హంసవాహనం ఎక్కొచ్చాడు. ఒక్కసారి దిగలేదుట హంసమించి, అది ఇంకా దిగుతోంది. అమ్మో ఎంత పొరపాటు జరిగిపోయిందని నా వల్ల ఒక్కసారి హంసమించి కింద పడ్డట. కింద పడి 4 ముఖాలు ఆయన పాదములకు తగిలేటట్టు గిరగిరగిరగిర తిరిగేట భూమి మీద. తిరిగి ఆ మకుటముల నిండా కిరీటముల నిండా ఆయన పాద పరాగము అంటుకున్న తరువాత ఆయన పాదముల దగ్గర కూర్చుని స్తోత్రం చేశాడు. ఎవరినో తెలుసా అండి? కృష్ణ పరమాత్మ అప్పుడేం విశ్వరూపంతో దర్శనమివ్వలేదు. శంపాలితికతో డిజలదంబు కైవడి మెరుగుటొల్లియతో డిమెనువాని కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణుచి నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలం ములవాని సికిపించ వేష్టిత శిరమువాని వన పుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలగ నిన కడగంటవాని గోపాలు బాలు భంగి బరగువాని నగు మొగంబువాని ననుగన్న తండ్రిని నిను భజింతు మొక్కి నిరజాక్ష అని కాళ్ళ మీద పడ్డాడు. శంపాలతికతో డిజలదంబు కైవడి మెరుగుటొల్లియతో డిమెనువాని బంగారు ఉత్తరీయం పైన వేసుకుంటే మిరిసిపోతూ నల్లటి రూపంతో నిలబడిన వాణ్ణి, ఇతపూర్వం చేతిలో ఎడమ చేతిలో పెట్టుకున్నటువంటి పెరుగు ముద్ద ఎలా పెట్టుకున్నాడో అలాగే పెట్టుకున్నవాణ్ణి, ఆ కడుపులో ఆ కడుపుకి కట్టిన గుడ్డలో తోసుకున్నటువంటి వేణువు మొదలైనవి పట్టుకున్నవాణ్ణి, ఆ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణములు కూడా బంగారముతో చేసినవి కావు. గోపాల బాలురు ఎలా పెట్టుకుంటారో అలాగే శంఖాలతోటి ఆల్చిప్పలతోటి చేసినటువంటి ఆభరణములు పెట్టుకున్నవాణ్ణి. అడవిలో చేసినప్పుడు కృష్ణ పరమాత్మ ఇంతుంటాడు 5 ఏళ్ళు. ఆయన వేసుకున్నటువంటి ఆ పూలమాల ఆ రోజున ఆయన పాదముల క్రింద వరకు వేలాడింది. వేలాడితే ఆ పాదముల వరకు వేలాడుతున్నటువంటి పుష్పమాల కలిగినటువంటి కృష్ణుడికి నమస్కారం చేశారు. గత 5 రోజుల నుంచి మెడలో అటువంటి పుష్పమాలతో కనపడని కృష్ణుడు ఇవాళ పాదముల వరకు వేలాడుతున్న తులసిమాలతో మనకి దర్శనమిచ్చాడు. అందుకని ఆ వన పుష్పమాలిక వ్రతకంఠము వాని నలిన కోమల చరణముల వాని కరుణ కడలగొ నిన కడగంట వాని ఆ కనుల యొక్క చూపుల చిట్ట చివర ఎప్పుడూ వాత్సల్యమే. ఒకరిని బాధ పెట్టాలనేటటువంటి దృష్టి లేకుండా కరుణతో చూచేటటువంటి చూపులు కలిగిన వాణ్ణి ఆయన పాదముల దగ్గర పడి శిరస్సు తాటించి నమస్కరించి స్తోత్రం చేశాడు. ఆయన అన్నాడు, ఇంత బ్రహ్మగారును ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగా రాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అన్నాడు. కృష్ణ ఎవరికి కావాలయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి? చతుర్ముఖ బ్రహ్మనని సత్యలోకంలో కూర్చున్నాను, ఏమొచ్చింది? అహంకారం తప్ప. మా కృష్ణుడు అని ఏమి చేతకాని వాళ్ళైనా గోపాల బాలురై నీతో కలిసి తిరుగుతూ నీ పాదములకున్నటువంటి రజస్సుని తమ శిరస్సుల మీద వేసుకుంటున్నారు, నీతో కలిసి తిరుగుతున్నారు, నీతో కలిసి తింటున్నారు, నీతో కలిసి ఆడుకుంటున్నారు. వాళ్ళ అదృష్టం ఎంత గొప్ప అదృష్టం పొందారు వాళ్ళు. అటువంటి గోపాల బాలుర యొక్క ఒక్క గోపాల బాలుడి యొక్క అరికాళ్ళ కంటుకున్నటువంటి పాద పరాగాన్ని ఒక తామర పువ్వుతో తీసిన కిరీటం మీద జల్లుకుంటాను, ఆ అవకాశం ఈ పదవి వదిలేస్తానన్నాడు.
ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయం కన్నులు కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచు తద్దయుకైవడి క్యుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అన్నాడు. ఏం అదృష్టమయ్యా, లక్ష్మీదేవంతటిది కౌగిలించుకుందామంటే దొరకవు. అటువంటి కృష్ణ పరమాత్మని, అటువంటి శ్రీ మహావిష్ణువుని, శ్రీమన్నారాయణుణ్ణి ఈ గోపాల బాలురు ఇవాళ కౌగిట చేర్చుచు గట్టిగా వచ్చి కౌగిలించుకుంటున్నారు. తంతున్నారు ఆయన్ని. ఏ కబడ్డీ ఆడుకుంటున్నప్పుడు తంతున్నారు. తన్నుచు గ్రుద్దుచున్ ఆయన్ని గుద్దారు కింద పడేసి. తద్దయుకైవడి కూడియాడుచు నీతో కలిసి ఆడుకుంటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, నీ ఎంగిలి తింటున్నారు, వాళ్ళ ఎంగిలి నీకు పెడుతున్నారు, వాళ్ళ ఎంగిలి నువ్వు తింటున్నావు. ఇంతకన్నా కృష్ణ ఏం కావాలి? నీతో నిరంతరం మాట్లాడుతున్నారు. వేదానికి ఇది సాగలేదు. వేదమంతటిది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా పరబ్రహ్మమును ఆవిష్కరించలేడని వెనుతిరిగిపోయిందో అటువంటి పరబ్రహ్మంతో కలిసి గోపాల బాలు ఆడుకుంటున్నారు. ఏం అదృష్టమయ్యా వాళ్ళది. అహోభాగ్యం నందగోప వ్రసౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు వ్యాసుడు సంస్కృత మూలంలో. ఎవరికి కావాలి ఇది అదృష్టం అంటే? భగవంతుడితో కలిసి ఆడుకున్నటువంటి వీళ్ళు చరితార్థులు. నాకు కూడా అటువంటి అవకాశం చాలు, నాకు అక్కర్లేదు ఈ బ్రహ్మ పదవి. నాకు పోయింది నాలో ఉన్నటువంటి మోహం. లోపల భవతి అన్న భావం ఏదైతే ఉందో అది ఈ కంటి చేత చూడబడదు. చూడండి, ఒక వస్తువు ఉన్నది, ఆయన బ్రతికున్నాడు అంటాం, ఆయన చనిపోయినాడు అంటాం. ఆయన చనిపోయినాడు అన్నప్పుడు ఆయన శరీరం అక్కడ ఉంటుంది, ఆయన బ్రతికి ఉన్నాడు శరీరం అక్కడ ఉంటుంది. చనిపోయినాడు అన్నప్పుడు ఆయనలోంచి ఏది వెళ్ళిపోయిందో మీరు చూడలేదు. కానీ మీరు కంటితో చూడకపోయినా ఏ పదార్థము లోపల ఉండడం చేత ఆయన బ్రతికి ఉన్నాడని మీరు చెప్తున్నారో ఆ పదార్థమునకు భవతి అని పేరు. ఆ భవతి ఈ కంటి చేత చూడబడదు, దాన్ని ఎవ్వరూ చూడరు. కానీ ఆ భవతికి ఒక ఆకారము తొడిగితే అది కృష్ణుడు. ఆ కృష్ణుడు నువ్వు అయ్యున్నావు. నేను అన్న స్ఫురణ ఒకటి ఉంటుంది లోపల. ఆ స్ఫురణ నేను. ఈ పై శరీరము నేను కాదు. పన్ను నిప్పెడుతూ ఉంటుంది, పన్ను నిప్పెడుతోందని తెలుసుకుంటున్నాడు. ఎవరు పన్ను నిప్పి పెడుతోందని తెలుసుకుంటోందో ఆ తెలుసుకుంటున్నది నువ్వు. తెలియబడుతున్నటువంటి పన్ను, తెలియబడుతున్న శరీరం నువ్వు కాదు. అసలు ఏది తెలుసుకుంటోందో దానికి నొప్పి లేదు, అది కాల్చబడదు, అది తెగదు, అది నీటి చేత తడపబడదు, అది బూర్ది చేయబడదు, దానికి అంతం లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. అటువంటి ఆత్మస్వరూపము ఈ కన్నుల చేత చూడబడదు. ఆ చూడబడనటువంటి ఆత్మస్వరూపము ఇవాళ కాళ్ళు చేతులతో గోపాల బాలుర మధ్యలో ఆడుకుంటే అది కృష్ణుడయింది. ఏం అదృష్టం వీళ్ళ అదృష్టం. అందుకని కృష్ణ నాకు ఇటువంటి అవకాశం నాకు అక్కర్లేదు ఆ బ్రహ్మపదం అన్నాడు. అప్పుడు నచ్చ చెప్పి చతుర్ముఖ బ్రహ్మగారిని మళ్ళీ సత్యలోకానికి పంపించాడు. విచిత్రం ఏమిటంటే ఈ పిల్లలు ఇంతకాలం బ్రహ్మగారి దగ్గర గుహలో ఉండిపోయారు కదా, వీళ్ళు తిరిగి వస్తూ చూశారు. తిరిగి వస్తూ చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద కొండ చిలవ ఎండిపోయింది. ఎండిపోతే వాళ్ళన్నారు చూసి, మనం ఈ కొండ చిలవ శరీరం బాగా ఎండిపోయింది, ఇందులో మనం దాగుడు మూతలు ఆడుకుందాం అన్నారు. అంతే తప్ప అందులో ఎవ్వడూ కూడా అదేమిట్రా పొద్దున్న చచ్చిపోయిన కొండ చిలవ రాత్రికి ఇంతలా ఎలా ఎండిపోతుంది అని వాళ్ళు అనుకోలేదు. చిత్రం ఏమిటంటే 5వ సంవత్సరంలో ఈ గోపాల బాలురు అడవిలోకి వెడుతున్నప్పుడు ఆ కొండ చిలవని స్వామి సంహరించారు. ఈ విషయాన్ని గోపాల బాలురు 6వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పారు. ఆ ఏడాది ఎక్కడున్నారు? బ్రహ్మగారి యొక్క గుహలో ఉన్నారు. కౌమారం అంటే 5 ఏళ్ళు, పౌగండం అంటే 6వ ఏడు నుంచి. కౌమారములో జరిగినటువంటి లీలని పౌగండములో చెప్పారు, ఆవిష్కరింపబడుతుంది. వాళ్ళు ఆ కొండ చిలవ యొక్క కడుపులోకి ప్రవేశించినప్పుడు ఆయనతో పాటుగా గోపాల బాలురు అందరూ కూడా ప్రవేశించారు. కానీ ప్రవేశిస్తూ వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమిటా మాట? మా వెనక కృష్ణుడున్నాడు, మాకేమి లోటు అంటూ వెళ్ళారు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు చెయ్యవలసినటువంటి పని కూడా అంతే. ఎందుచేత? అఘము అంటే పాపము. పాపం అంటే ఏమిటో తెలుసా అండి? పాపమన్నా పుణ్యమన్నా శాస్త్రంలో పాపమే. పుణ్యం అనుభవించాలన్నా శరీరం ఉండాలి, పాపం అనుభవించాలన్నా శరీరం ఉండాలి. పాపము పుణ్యము ఈ రెండూ కూడా భగవంతుణ్ణి పొందడానికి ప్రతిబంధకమే. ఈ రెండు ఉన్నంతసేపు భగవంతుణ్ణి పొందడు. అందుకని పాపము లేదు పుణ్యము లేదు. ఏది చేసినా
ఈశ్వరుడికి ధారపోషడమే. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇంకా తాను అనుభవించడానికి ఏం లేదు. అందుకని ప్రతిబంధక స్వరూపమైనటువంటి పాపపుణ్యములు తనని పట్టుకోవలసిన అవసరం లేకుండా ఏది చేస్తున్నా నా వెనకనున్న కృష్ణుడు చేయిస్తున్నాడన్న భావనతో దానిలోకి ప్రవేశించడమే అఘాసురుని యందు ప్రవేశించుట. దీనివల్ల ఇప్పుడు పాపం ఉంటుందా? ఉండదు. దీనివల్ల ఇప్పుడు పుణ్యం ఉంటుందా? ఉండదు. ఏదీ లేదు. ఎందుకని? తను నిమిత్తం. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. 2 చేతులతో చేస్తున్నావు యుద్ధం, కానీ నువ్వు నిమిత్త మాత్రం. నువ్వు నిమిత్తం. ఎవరు చేస్తున్నారు? వెనక నుండి నేను చేస్తున్నాను, ఈశ్వరుడు చేయిస్తున్నాడు అన్న పూనికతో నువ్వు కూర్చున్ననాడు దాని పాపపుణ్యముల యొక్క ప్రసక్తి నీకు లేదు. ఇది అఘాసుర వృత్తాంతం మనకి చెప్తుంది. అయితే పూనిక, నమ్మకం అనేటటువంటిది ప్రధానం. ఆ నమ్మకం లేదనుకోండి. రామకృష్ణ పరమహంస ఒక అందమైన ఆఖ్యానం చెప్తుంటారు. ఒక గురువుగారు ఒక ఉత్సవం జరుగుతోంది. శిష్యులందరినీ మీకు ఏ పదార్థములు లభిస్తే ఆ పదార్థములు పట్టుకొచ్చి ఇవ్వండి అన్నాడు. పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళు ఉన్నారు, పట్టుకొచ్చేదో పదార్థాలు ఇస్తారనుకున్నాడు. అందరికనగా వచ్చి ఒక పావుషేరు పాలు మాత్రమే తేగలదావిడ. పావుషేరు పాలు పట్టుకొచ్చి అక్కడెట్టింది. గురువు గారికి కోపం వచ్చింది. ఇంకా పెద్దవాళ్ళు ఎవరు రాలేదు, అసలు అక్కడ పెట్టలేదు కానుకలు, ఈవిడేమో పావుషేరు పాలు అట్టుకొచ్చేసింది అని కోపం వచ్చి వెళ్ళి నదిలో దూకన్నాడు. ఆ పాలు చూడగానే ఆవిడ అనుకుంది, మా గురువుగారు ఎలా అంటే నాకు అనుజ్ఞనిచ్చారు నదిలో దూకమని. గురువాక్యం శిరోధార్యం అని వెళ్ళి నదిలో దూకింది. ఆవిడ నదిలో దూకగానే పరమాత్మ ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయ్యి ఆవిడ్ని పైకెత్తి, అమ్మా నీకు ఒక కుండ ఇస్తాను, ఆ కుండలో పెరుగు ఉంటుంది, నువ్వు ఎన్ని మాటలు పెరుగు తీసేసినా కుండ మాత్రం పెరుగుతో నిండుగా ఉంటుంది, ఈ పెరుగు కుండ పట్టుకెళ్ళి మీ గురువు గారికి బహూకరించు అన్నాడు. ఇప్పుడు ఆవిడ పట్టుకొచ్చి గురువు గారికి ఇచ్చింది. అయ్యా ఈ వైభవం అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ మాటలోంచే వచ్చింది. మీరు నదిలో దూకన్నారు కదా, దూకాను. దూకితే ఈశ్వరుడు నాకు పెరుగు కుండ ఇచ్చాడు, ఇది మీకే ఇచ్చేస్తున్నాను అంది. అంటే ఆయన అన్నాడు, తెల్లబోయాడు, అయ్యో నీకున్న పూనిక నాకు లేదు, ఇది నేను నదిలో దూకుతాను, ఈశ్వరుడు కనపడతాడేమో చూస్తాను అని ఆయన వెళ్ళి నదిలో దూకాడు. దూకితే ముయిచ్చావన్న పూనికతో నా గురువు దూకాడు. నా గురువుకి దర్శనం ఒక ప్రాణం పోతోంది, నా గురువు బ్రతకకపోతే నేను బ్రతకను, నేను దూకేస్తున్నానని దూకేసి. ఇప్పుడు ఈశ్వరుడు ఇద్దరిని పైకెత్తాడు. ఎత్తి ఒడ్డున నిలబెట్టితే ఆయనకి కనపడలేదు, ఆవిడికి కనపడ్డాడు. ఆయన పైకి మాత్రం వచ్చాడు. గురువుగారు ఈశ్వరుడు చూశారా ఎలా తెచ్చాడో ఒడ్డుకి అంది. తెలుసుకున్నాను కానీ నాకు కనపడటం లేదు ఈశ్వరుడు అన్నాడు. కనపడకపోవడం ఏమిటంటే అదిగో అక్కడే నించున్నాడు కదా అంది ఆవిడ. అయ్యో నాకు కనపడటం లేదన్నాడు. స్వామి ఇదిగో మళ్ళీ నువ్వు ఇలాంటి పనులే చేస్తున్నావు, మా గురువు గారు బాధపడుతున్నారు, కనపడటం లేదని. మళ్ళీ కనపడింది. ఆయన అన్నాడు, నీ మాటకి కనపడతాను కానీ ఒక్కసారి మీ గురువుకి కనపడేది, నీకు మాత్రం ఎప్పుడూ కనపడతానన్నాడు. ఎక్కడి నుంచి కనపడ్డాడు చెప్పండి? విశ్వాసం అంతే. భగవంతుడు అంటే ఏమిటో తెలుసా అండి? నమ్మకం. ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు నిరూపించు, పూజ చేస్తాను అంటే, ఈశ్వరుడు లేకపోతే రాత్రి నిద్రపోతున్నప్పుడు ఊపిరి తీసిన వాడేవాడు, నువ్వు తీసుకున్నావా ఊపిరి? అదొక్కటే చాలు. నువ్వు తినేసి పడుకుంటే జీర్ణం చేసిన వాడేవాడు, నువ్వు చేసుకున్నావా జీర్ణం? ఈశ్వరుడు జీర్ణం చేశాడు. కాబట్టి భగవంతుడున్నాడన్న విశ్వాసమే భగవానుడు. ఎక్కడుంటే భగవంతుడు లేడు? ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. మనకి అఘాసుర వృత్తాంతం వెనకాతల భగవానుడున్నాడన్న పూనికతో ప్రయాణించి పాపపుణ్యములనేటటువంటి రెండింటి మనకి ఉద్బోధ చేస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి ఈశ్వరుడి యొక్క సౌలభ్యాన్ని వర్ణించేటటువంటి వృత్తాంతం గొల్లలు చల్దులు కొడవడం. అందులో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి లీల ఆ కౌమార పౌగండ లీల. కాలం కూడా ఈశ్వరుడికి వశపడి ఉంటుంది, సమస్త భూతములు ఆయనకి వశపడి ఉంటాయి. కురుక్షేత్రంలో భగవద్గీత చెప్తుంటే అర్జునుడికి మాత్రమే వినపడి పక్కనున్న వాళ్ళకి ఎవరికి వినపడలేదంటే మీరు ఏమనుకోవాలి? అలా ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను భాగవతం చెప్తుంటే కొంతమందికి వినపడి కొంతమందికి వినపడకుండా ఉంటుందా? అందరికీ వినపడుతుంది. మరి భగవద్గీత చెప్తుంటే ఒక్క అర్జునుడికి ఎలా వినపడుతుంది? ఆయన సర్వభూతములను శాసించగలిగిన వాడు. ఆయన యొక్క శాసన అంటాడు, ఎగసి దవులవాని దహించు భంగి కర్మవశమున్న భవమృతి కారణములు. ఈశ్వరుడు తలుచుకున్నాడా ఎంతటి ఆశ్చర్యకరమైన చేష్టితమైన చేస్తాడు. నేను అప్పుడప్పుడు 1-2 సభల్లో విజ్ఞాపన చేశాను. నేను నిడదవోల్లో ఉద్యోగం చేసే రోజుల్లో సామర్లకోట కాకినాడలో తిరుపతి ప్యాసింజర్ ఎక్కి వెడుతుంటే ఒకసారి రాజమండ్రి స్టేషన్ దాటి కొవ్వూరు దాటగానే నిండు చూలాలు పురిటికి తీసుకెడుతున్నారు పుట్టింటి వాళ్ళు. ఆవిడ బాత్రూంలోకి వెళ్ళొస్తానని వెళ్ళింది. నిడదవోలు స్టేషన్ వచ్చేస్తోంది. బండి ఆ నిడదవోలు స్టేషన్కి ముందున్నటువంటి స్టేషన్ని కూడా విడిచిపెట్టేసింది. కానీ ఆవిడ బయటికి రాలేదు.
ఏమిటి బయటికి రాలేదని వెళ్ళి తలుపులు కొట్టారు. తలుపులు కొడితే తలుపులు తెరుచుకోలేదు. మొత్తానికి అందరూ కలిసి తలుపు బద్దలు కొట్టారు. నేను కూడా ఉన్నాను ఆ కంపార్ట్మెంట్లో. మా గోపి గారు ఆ రోజున ఉన్నారో లేరో నాకు జ్ఞాపకం లేదు, కానీ మరి ఆ లోపల నుంచి ఆవిడ్ని బయటికి తీసుకొచ్చేటప్పుడే ఆవిడికి రైలు కంపార్ట్మెంట్కు ఉన్నటువంటి ల్యాబొరేటరీలోనే ప్రసవం జరిగిపోయి పుట్టినటువంటి మగపిల్లవాడు ఆ ల్యాబొరేటరీకి ఉన్నటువంటి ఆ గొట్టంలోంచి కింద పడిపోయాడు పట్టాల మీద. బండి నిడదవోలు స్టేషన్కి వెళ్ళి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఈవిడ్ని అక్కడ ఉన్న బల్ల మీద పడుకోబెట్టి వెనక్కి పరిగెత్తాడు వాళ్ళ అన్నదమ్ములు. ఆ రోజున ఆఫీస్కి వెళ్ళడం మానేసి నిలబడ్డాం మేము ప్లాట్ఫామ్ మీద ఏం జరిగిందని. విచిత్రం ఏమిటంటే ముందుకెడితే స్క్వాడ్ వాళ్ళు పట్టుకుంటారు స్టేషన్లోనని, బాటిపోయిన తర్వాత తీసి వేరుశనక్కాయల బుట్టలో పెట్టుకుని ఈయన వస్తున్నాడు. వీళ్ళు పరిగెడుతున్నారు. దేనికి పరిగెడుతున్నారన్నారు. మా అక్కయ్యకి ప్రసవం అయింది, పిల్లాడు జారిపోయాడన్నారు. ఇదిగో బుట్టలో ఉన్నాడని ఇచ్చాడు. ఆ పసికందు సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉన్నాడు. మేమందరం వాడిని ఏడుకొండల వాడిని చూసినట్టు చూసి నమస్కారాలు చేసి ఆఫీస్కి వెళ్ళాం. మీరేమంటారు? రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నారు పోతన గారు. భగవంతుణ్ణి నమ్ముకుందా తల్లి ఎవరో. అదే ప్రసవం కొవ్వూరు స్టేషన్కి ముందు జరిగినట్టుంటే ఆ పిల్లవాడు గోదావరిలో పడిపోను. ఎవరండి ప్రసవాన్ని ఆ సమయంలో ఆపు చేసి పిల్లవాడిని రక్షించిన వాడు ఈశ్వరుడు కాకపోతే ఎవరి ప్రజ్ఞని మీరు చెప్పగలరు? ఇది ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు ఉన్నాడు అన్న విశ్వాసానికి పూనికకి మీకు ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలి? దీన్ని మనకి అఘాసుర వృత్తాంతం బయట పెడుతుంది. ఆయన్ని నమ్ముకున్న నాడు ఆయన ఎవరి కోసమైనా ఎంత రక్షణ చేస్తాడో, మిమ్మల్ని ఎలా రక్షించగలడో వెంటనే చూపిస్తాడు పరమాత్మ. కాళింది నదిలో అక్కడ పడుకునున్నాడు కాళీయుడు. పడుకుని ఉండి 101 తలలోంచి విషాన్ని చిమ్ముతున్నాడు. ఆయన చిమ్మిన విషానికి పైనుంచి వెడుతున్నటువంటి పక్షులు నేల మీద పడిపోయేవి, నదిలో పడిపోయేవి, మరణించేవి. అసలు ఆ కాళింది మడుగులో వేరొక ప్రాణి బ్రతకదు. ఎందుకు బ్రతకదంటే కేవలము ఆ కాళీని యొక్క పడగలలోంచి వచ్చేటటువంటి విషం ఉడికించేస్తుంది ప్రాణుల్ని. తన భార్యలతో కలిసి కాపురం ఉన్నాడు. అటువంటి చోటుకి ఒక రోజున దాహం వేసి గోపాల బాలురు వెళ్ళారు. విషపు వాసనలు వస్తున్నాయి. ఆ పిల్లలు నీరు తాగపోతే ఒక పిల్లవాడు అన్నాడు, ఆ రోజున బలరాముడు రాలేదు కృష్ణుడితోటి, మనం ఈ నీరు తాగకూడదు, ఇందులో కాళీయుడు ఉన్నాడు, ఇక్కడ నీళ్లున్నా మనకి తాగడానికి అదృష్టం లేదన్నాడు. ఇన్ని గోవులు, ఇంతమంది పిల్లలు నీరు తాగకుండా అడ్డుపడుతున్నవాడెవరు? వాణ్ణి నేను ఉపేక్షించనన్నాడు పరమాత్మ. అంతే, ఒక్కసారి ఆ దట్టిని గట్టిగా బిగించాడు. బిగించి అక్కడే ఉంది కదంబ వృక్షం ఒకటి. ఆ కదంబ వృక్షం ఎక్కాడు. ఎక్కి అట్టత్కుటశాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం బనూనంబుగన్. ఆ దట్టిని గట్టిగా బిగించి కదంబ వృక్షం నుంచి నీళ్లలోకి దూకేశాడు. దూకేసి ఏనుగు పిల్ల నీళ్లలో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నాడు. ఈ గోపాల బాలురందరూ ఒడ్డున నించున్నారు. కృష్ణ కృష్ణ కృష్ణ, కాళీయుడున్నాడు, కాళీయుడున్నాడు, ఏమైపోతావో అంటున్నారు. చూశాడు కాళీయుడు. ఓహో, నేనున్నానని కూడా భయం లేకుండా ఈ పిల్లవాడు నీటిలో దూకాడు, వీడిని విడిచిపెట్టనన్నాడు. తన యొక్క శరీరంతో చిన్ని కృష్ణుని యొక్క శరీరాన్ని చుట్టేశాడు. చుట్టి నలిపేస్తున్నాడు. ఉత్పాతములు కనపడ్డాయి బృందావనంలో. అక్కడ ఉన్నటువంటి చీకటైపోయింది వాతావరణం అంతాను. పెద్ద పెద్ద మెరుపులు పిడుగులు పడుతున్నాయి. ఏదో కృష్ణుడికి ఉపద్రవం జరిగిందని పరిగెత్తుకొస్తున్నారు. బలభద్రుడు చెప్పాడు, కృష్ణుడికి ఏం ఆపద రాదు, ఆయన ఆపదల నుంచి రక్షించేవాడే తప్ప ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆపద ఉండదని. ఆ గోపాల బాలులతో పశువులతో కలిసి అందరూ కాళింది మడుక్కొచ్చారు. చూశారు, ఆ పడగలన్నీ చుట్టేసి కరిచేస్తోంది కాళీయుడు. చూసి వాళ్ళు ఏడ్చారు. పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. కృష్ణ, నువ్వు ఉన్నావా మేం బతుకుతాం, నువ్వే మరణించావా మాకు అసలు బతుకే లేదు, మేం బతికి ప్రయోజనం ఏమిటి? నీకింత కష్టం వచ్చాక నిన్ను కాళీయుడు చుట్టేశాడు, ఇక బతకావు, అందుకని నువ్వు మరణించే వరకు మేము ఉండం, మేము దూకేస్తా ఉన్నారు అని యశోదాదులు నీటిలోకి దూకేస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడు చూశాడు, తన కోసం ఏడిచ్చేవాడు ఒకడుంటే పరమాత్మ వెంట పరిగెడతాడు.
అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ కోసం ఆయన ఉన్నాడు. అందుకని పరమాత్మ గబగబా చూశాడు. యమునా వీచి మృదంగ వజ్రములు మ్రోయం తీర గోపౌఘర్షమనోజ్ఞధ్వనితంబుగేయము గజించత్కాళి తవ్యాళి భోగ రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్షు నిర్మర్దనాట్యము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్. ఒక్కసారి తన వాళ్ళనందరినీ రక్షించుకోవాలనుకున్నాడు. తన శరీరాన్ని పెంచాడు. ఆ పాము యొక్క కట్లులోంచి తప్పించుకున్నాడు. ఎగిరి 101 పడగల మీదకి ఎక్కాడు. దాని తోక పట్టుకున్నాడు. విలాసంగా ఎత్తుతున్న పడగల మీద పాదములు పెట్టి తొక్కుతున్నాడు. అద్భుతమైన నాట్యం చేస్తున్నాడు. ఏదో పరమశివుడు చేస్తున్నప్పుడు అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకంతమంతకాంతకం భజే అని నృత్యం చేసినట్టుగా నాట్యం చేస్తున్నాడు. తాండవ కృష్ణుడు అన్నారు. అంత నాట్యం చేస్తుంటే పరమాత్మ ఇంత పిల్లవాడేమిటి, నా మీద నాట్యం చేయడం ఏమిటి, తోకతో చుట్టి కరిచి మింగేస్తానన్నాడు. పడగలు ఎత్తుతున్నాడు. ఎత్తిన పడగనల్లా తొక్కుతున్నాడు కృష్ణ పరమాత్మ. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటా మండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శోణితం బెసకం దంష్టలు నుగ్గుగాగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్. ఒక్కొక్క పడగ మీద పాదములు పెట్టి తొక్కుతుంటే 101 పడగలు పగిలిపోయి అందులోంచి మణులు పైకొచ్చి దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లుతున్నాయి. ఆ కాంతులతో స్వామి చిన్ని పాదములకు నీరాజనములు ఇస్తున్నాయా అన్నట్టుగా ఉంది. యమునా వీచి మృదంగ వజ్రములు మ్రోయంత్రీర గోపౌఘర్షమనోజ్ఞధ్వనితంబుగేయముగా ఆ ఉన్న యమునా నదిలో వచ్చేటటువంటి తరంగముల యొక్క చప్పుడు మృదంగంలాగా, ఆ తీరంలో నిలబడినటువంటి గోపాల బాలురు సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ మాటలు పాటలలాగా ఒక పెద్ద నాట్యం జరుగుతోంది ఆ రంగస్థలం మీదన్నంత ఆనందంగా నాట్యం చేస్తున్నాడు. చేస్తుంటే అప్పుడు ఆ కాళీయుని యొక్క భార్యలు చూశారు. నీరస పడిపోయాడు. పడగలన్నీ విరిగిపోయాయి. కింద పడిపోతున్నాడు. స్వామి ఇంకా తొక్కేస్తున్నాడు. వాళ్ళు వచ్చారు. అయ్యా పరమాత్మ, నువ్వెందుకు అవతారం స్వీకరించావో మాకు తెలుసు. దుర్మార్గుల శిక్షించను దారునిపై అవతరించి ధనరెడి నీకి దుర్మార్గుని శిక్షించుట క్రూరత్వము కాక సాధు గుణము గుణాఢ్య. వాళ్ళు ఒక మంచి మాట చెప్పారు. వాళ్ళు పావులే, కాళీయుడి భార్యలు పావులు అయినా వాళ్ళు ఒక సత్యం చెప్పారు. అయ్యా నువ్వు భూమి మీద అవతరించేది ఎందుకు? దుర్మార్గులనేటటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి వస్తావు. అందుకని నువ్వు ఇటువంటి అవతారంలో ఇటువంటి దుర్మార్గుణ్ణి మట్టు పెట్టడం నువ్వు చేసే మంచి పని. నువ్వు తప్పు చేస్తున్నావని మేము అంటలేదు. కానీ మాకొక్కటే ఆశ్చర్యంగా ఉంది. ఎట్టి ఆచరించెనో ఎట్టి నిజంబు పల్కెనకో ఈయహి పూర్వ భవంబునందు మున్నెట్టి మహాత్ములైన చూడని నీ పాద తాడనమును పొందెనేడు అధిపా అని. అయా ఇంతకు ముందు ఎవ్వరూ ఎంతటి మహర్షులు కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా నీ పాదారవింద దర్శనం చెయ్యలేదు. కానీ ఈ కాళీయుడు పావు అయితేనే ఎట్టి తపంబు చేసెనకో, ఎంత తపస్సు చేశాడో, ఎంత పుణ్యం చేశాడో, ఏం సత్యం చెప్పాడో, ఏం అదృష్టం. ఇవాళ మహాయోగులు కూడా దర్శనము చెయ్యనటువంటి నీ పాదములు ఆయన యొక్క పడగల మీద నాట్యం చేస్తున్నాయి. ఎంత అదృష్టం చేసుకున్నాడయ్యా. బహుకాలంబు తప్పించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్యకాంచనిది నేమం వేమియున్ లేక ఈయహి నీపాద యుగాహతింపడచనేడత్యద్భుతం ఈశ్వర. లక్ష్మీదేవి ఎన్నో నోములు చేసి వ్రతాలు చేసి నాకు శ్రీ మహావిష్ణువే భర్త కావాలని పరితపిస్తే నీ పాదములకు ఉన్నటువంటి ఒక పాద రేణువుని తన తల మీద వేసుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందింది. కానీ మా భర్త కాళీయుడో ఎంత అదృష్టవంతుడో, ఇవాళ నీ పాదములు ఆయన పడగల మీద నాట్యం చేశాయి. బాలుడు పుణ్యవంతుడనుచు చెప్పంజాలము. కానీ ఆయన బాలుడు పాపం ఏమీ తెలియనివాడు, ఏదో పొరపాటు చేసేశాడు అని అనం. కానీ స్వామి నువ్వంత భయంకరమైనటువంటి నాట్యం చేస్తే తలలు పగిలిపోతాయి, మరణిస్తే మేము విధవలం అవుతాం. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. నువ్వెవరు? నీకొక పేరుంది, అనాథనాథుడు అని పేరు నీకు. అనాథలైనటువంటి వాళ్ళకి నువ్వు నాథుడవి. ఏ రక్షణ లేని వాళ్ళు స్వామి అని ఎలుగెత్తి పిలుస్తారు. అలనాడు ద్రౌపదిని కాపాడావు, అలనాడు ఏనుగుని కాపాడావు, అలనాడు కుచేలుణ్ణి కాపాడావు. ఇంతమందిని కాపాడిన వాడివి అదే చేతులతో, అదే దృక్కులతో, అదే పాదములతో మమ్మల్ని అనాథల్ని చేస్తావా? మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి కాదు. ఇంతకు ముందు మాకు పెళ్లి చేశారు మా తల్లిదండ్రులు. పెళ్లి చేసినప్పుడు
100 ఏళ్లు పసుపు కుంకాలతో సంతోషంగా ఉండండని దీర్ఘసుమంగళి భవాన్ ఆశీర్వచనం చేశారు. కానీ వాళ్ళు మాకు చేసిన ఆశీర్వచనం కాదు. వాళ్ళు చేసిన పెళ్లి కాదు. ఈశ్వర, నువ్వు చేసిన పెళ్లి. నువ్వు ఈనాడు మళ్ళీ మా భర్తల్ని మాకిస్తే నువ్వు అనాథనాథుడవన్న బిరుదు నీకు దక్కుతుంది. మేము నీ చేతుల మీద మేము విధవలమైపోతే ఇంకా మాకు ప్రపంచంలో దిక్కెవరు? భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా అయిపోయారని లోకం చెప్పుకోకూడదు. అందుకని విడిచిపెట్టు మా భర్తనని అడిగారు. ఎంత గమ్మత్తైన ప్రార్థన చేశారో చూడండి వాళ్ళు. వాళ్ళ ప్రార్థన విని పరమాత్మ అన్నాడు, గోవరము తోడమనుజులు తిరిగెదరి నీటియందు కావున నీవును నీ బాంధవులను నీవనితలు చనుడు నేడు అంబుదికిన్. ఓ కాళీయుడా, ఇక్కడ ఆవులు తిరుగుతాయి, దూడలు తిరుగుతాయి, గోపాల బాలురు తిరుగుతారు. అందుచేత నువ్వింకిక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి నువ్వు వెంటనే బయలుదేరి మళ్ళీ సముద్రంలో ఉన్న రమణక ద్వీపానికి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు వెళ్ళిపోవడానికి సమస్య లేదు, వెళ్ళిపోతాను. కానీ నేను వెడితే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడు, అందుకని నాకు వెళ్ళడానికి భయం అన్నాడు. అంటే స్వామి అన్నారు, నిన్ను గరుత్మంతుడు ఏం చెయ్యడు. ఎందుకో తెలుసా? నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముల ముద్ర నీ పడగ మీద కనపడుతుంది. నీ పడగ మీద నా పాదముద్ర కనపడగానే గరుత్మంతుడు పక్కకి వెళ్ళిపోతాడు. అందుకని నీ శిరస్సు మీద నా పాదముద్ర పెట్టి పంపుతున్నాను అంటారు. అందుకే ఇప్పటికీ మనం నాగుపాం కానీ త్రాచుపాం కానీ చూస్తే పడగ విప్పితే దాని మీద కృష్ణుడి పాదముద్ర చూడండి, కృష్ణుడి పాదముద్ర చూడండి అంటాం. గమ్మత్ ఏమిటో తెలుసా అండి? అసలు కాళీయుడు రమణక ద్వీపం నుంచి కాళింది మడుక్కి ఎందుకు రావాలి అంటే, ఒకప్పుడు గరుత్మంతుడు ఒక నియమం పెట్టాడు. ఎవరైతే ప్రతిరోజు నాకు బలిహరణం పెడతారో, ఆహారం పెడతారో, అప్పుడు నేను ఇంకా పాముల జోలికి రాను. నాకు ప్రతిరోజు బలిహరణం పెట్టండి, తిని వెళ్ళిపోతానన్నాడు. పాములు ఎవరి కుటుంబం వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆహారం పెట్టేవారు, ఆహారం తినేవాడు, వెళ్ళిపోయేవాడు. ఒకనాడు కాళీయుడి వంతు వచ్చింది. నా అంత పావుని నేను, ఇంత పెద్ద పావుని, ఇంత బలవంతుణ్ణి నేనేమిటి గరుత్మంతుడికి ఏమిటి బలిహరణం పెట్టడం ఏమిటి, నే పెట్టనన్నాడు. పెట్టనంటే గరుత్మంతుడు ఆహారం కోసం వచ్చాడు, కనపడలేదు ఆహారం. ఇవాళ ఎవరి వంతు అని అడిగాడు. కాళీయుడి వంతు అన్నాడు. అంటే కాళీయుడు ఆహారం ఎందుకు పెట్టలేదన్నాడు. ఆయన ఎదురొచ్చి, నీకు నేను పెట్టేది ఏమిటి, నా అంత వాణ్ణి నేను, నా శక్తి నాది అన్నాడు. అని పడగలు విప్పి గరుత్మంతుడిని కాటు వెయ్యబోయాడు. కోపం వచ్చిన గరుత్మంతుడు తన ఎడమ పక్షంతో, ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి స్పృహ తప్పిపోయి పారిపోయి వెళ్ళి కాళింది మడుగులో పడుకున్నాడు. కాళింది మడుగులో పడుకుంటే గరుత్మంతుడు చంపడా అని మీకు అనుమానం రావచ్చు. అక్కడ సౌభరి అన్న మహర్షి తపస్సు చేశారు. ఆ మడుగులో తపస్సు చేస్తున్నప్పుడు చేపల సంసారం చేస్తుండేవి. చేపల వంక చూసి సంతోషిస్తూ ఆయన తపస్సు చేశారు. ఒకనాడు గరుత్మంతుడు అక్కడికి వచ్చి ఆ చేపల రాజుని మింగేశాడు. మింగేస్తే చేపలన్నీ ఏడ్చాయి. సౌభరి మహర్షి భూతదయ కలిగినవాడు, ఇతర ప్రాణుల యొక్క కష్టము తన కష్టం అనుకునేవాడు. అందుకని చేపల రాజుని మింగితే చేపలు ఏడుస్తున్నాయి కనుక గరుత్మంతుడు వేరొకసారి ఈ మడుగు దగ్గరికి వస్తే ప్రాణాలు పోతాయని శపించాడు. అందుకని గరుత్మంతుడు రాడిక్కడికి. ఇది తెలుసు కాళీయుడికి. అందుకని వచ్చి ఇక్కడ పడుకున్నాడు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళిపోమన్నారు కృష్ణ భగవానుడు. వెళ్ళిపోతాను కానీ గరుత్మంతుడు నన్ను చంపడా అన్నాడు. నా పాద ముద్ర నీ మీదుంది, నీకు భయం లేదన్నాడు. ఏమిటో తెలుసా అండి ఇందులో రహస్యం? నిన్నునే శాసించిన కథ ఉభయ సంధ్యలయందు స్మరించిన వారికి అని ఎవరైతే ఈ కాళీయమర్దన కథని సాయంకాలం సూర్యాస్తమయం అయిపోయిన తరువాత విన్నా, ఉదయం వేళ సూర్యోదయం జరుగుతున్న సమయంలో విన్నా, అటువంటి వారిని జన్మాంతరముల యందు పాము కాటు వెయ్యదు. కృష్ణ భగవానుడు అభయం ఇచ్చాడు. అందుకని కాళీయమర్దనం వింటుంటారు. అదే కాళీయమర్దనానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు కాళీయమర్దనం ఎక్కడో తెలుసా? ఇక్కడ జరుగుతుంది. మనకి శతంచ ఏకంచ హృదయస్య నాడ్య అని 101 జ్ఞాననాడుల ప్రసరణ ఉంటుంది. ఈ 101 నాడులలో జ్ఞానం ఉండి ఈశ్వర సంసేవనం, ఈశ్వర తలంపు ఉండాలి. కానీ రజోగుణ తమోగుణముల చేత ఈ నాడులన్నీ కూడా అజ్ఞానంతో విషం అయిపోయి ఎప్పుడు ఎవరిని ఎలా పీడిద్దామనేటటువంటి బుద్ధితో నిండిపోతాయి. ఇంత విషం నిండిపోయిన నాడు మనం చేసే మొదటి పని ఏమిటంటే భగవంతుణ్ణి కూడా విస్మరించవాణ్ణి. నేను అహంకారం వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కన్ను కనపడదు, శవలన్నీయు మరచు నీ మహిమమాన్పి మీరు చేసితి నీ మేర మిటి చూపి అంటారు అష్టమస్కంధంలో పోతన గారు. ఐశ్వర్యం అంత ఎక్కువైపోతే చిట్ట చివరికి భగవంతుణ్ణి కూడా మరిచిపోతాడు. అలా మరిచిపోని ఐశ్వర్యం ఉంటే అది చాలా గొప్పది, ఆ వినయంతో కూడుకున్నది. అందుచేత
గరుత్మంతుడంటే వేదం భగవంతుణ్ణి వహిస్తుంది. వేదం చెప్పినటువంటి నివేదన బుద్ధిని ప్రసాద బుద్ధిని మరిచిపోయాడు. మరిచిపోవడానికి కారణం 101 నాడులు విషంతో నిండిపోయాయి. వీటిలో ఉన్న విషాన్ని తీసెయ్యాలంటే ఇప్పుడు మళ్ళీ ఈశ్వరానుగ్రహం కలగాలంటే ఇయకో గోపాల బాలుల జోలికి వెళ్ళాడు. ఆనాడు పరమేశ్వరుడు 101 తలల మీద నాట్యం చేసి విషాన్ని విరిచేశాడు. అప్పుడు ఆ తలములు తల మీద పెట్టుకుంటేనే బతుకు, లేకపోతే గరుత్మంతుడు చంపేస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ సముద్రంలోకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఆయన పాదములు తల మీద పెట్టుకుని సముద్రంలో ఉన్నా క్షేమం, సంసారమునందే ఉన్న పరమాత్మని తల మీద పెట్టుకుని ఎవడు బ్రతుకుతున్నాడో వాడికి ఏ బెంగ లేదు, వాడు హాయిగా సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడుంది కాళీయమర్దనం? అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇది అంతరార్థం. అందుచేత ఇంత పరమోత్కృష్టమైన లీల స్వామి చేశారు. ఇంకా ఇవాళకి ఈ లీలతో ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు సాధ్యమైనంత వరకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రేపటి రోజున గోవింద పట్టాభిషేకం చెప్తాను. గోవిందుడిగా పట్టాభిషేకం మామూలు పట్టాభిషేకం కాదు, స్వామి ఆర్జించుకున్న పేరు. కలియుగంలో అందుకే గోవింద అన్న నామం అంత గొప్ప నామం. ఎందుకు గోవింద పట్టాభిషేకం జరిగిందో ఆ గోవింద పట్టాభిషేకం వెనకాతల ఉండేటటువంటి రహస్యాన్ని రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను. మనం ఒక్క 11 మాటలు చక్కగా గోవిందనామని చెప్పి బయలుదేరదాం. అందుకని నేను ఆ విశేషాన్ని అంటాను. మీ అందరూ కూడా చక్కగా ఒక్కసారి గోవిందా చెప్పండి అమ్మా. గోకులనందన గోవిందాహరి సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక అనాథరక్షక ఆపద్బాంధవ కరుణాసాగర గోకులనందన పాప వినాశక పాహి మురారే ఏడుకొండలవాడ ప్రత్యక్ష దేవా రఘుకులనందన విరజాతీర్థస అభయహస్త ప్రదర్శన ప్రసన్న గోవిందాహరి అంటే పరిపాలనాంశయందు ఉంటుంది ఏంటంది శాస్త్రం. వారికి విష్ణువాంశ ఉంటుంది. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో అక్కడ మాకు ప్రధాన పరిపాలకి రావడం శ్రీ మహావిష్ణువే చేత చక్కగా ఈ సభ అయిపోయిన తర్వాత అందరూ మంగళాశాసన పరై